దానివల్ల అక్కడక్కడ కూర్చున్నాను. విజువల్ కనబడిపోయినా వాయిస్ వినపడితే దాన్ని బట్టి కొంతమంది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విజువల్ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ వేరు. ఎక్కడో దూరంగా ఉండి వాయిస్ మాత్రం వినటానికి ఇష్టపడితే దాన్ని ఆసక్తి ఉంటే పర్లేదులే కానీ రైట్. దీంట్లోకి వెళ్ళే ముందు ఒక పాఠాన్ని కొద్దిగా మనం ఆలోచన చేయబోతాం, ఇందులో లేనిది విషయాన్ని. కాసేపు దాన్ని పక్కన పెట్టేయండి. మొదటగా మనం ఏం చూస్తామంటే, ఈరోజు ఒక 3 విషయాల్ని మీ దృష్టికి తేవాలని సోదరులు పాల్ గారు ఆలోచన చేశారు. ఆయనకి నాకు పరిచయం ఎప్పుడు నాకు కూడా తెలియదు. బహుశా క్యాలెండర్లో అనుకున్న క్యాలెండర్లేనా అంతకుముందు కూడా అదే ఓకే అంటే నేను పరిచయం అవటం ఒకటి యూట్యూబ్ ద్వారా, రెండోది మీ దగ్గరికి వచ్చే క్యాలెండర్లో డిజైన్ చేయటం 2015 నుంచి స్టార్ట్ చేశాను. అది దాదాపుగా 10 ఇయర్స్ దాటిపోయింది. అలా కొంతమంది పరిచయం అయ్యారు. అంటే క్యాలెండర్ల ద్వారా కూడా వాక్యం నేర్పించాలనేది ఓ బొమ్మలు పెట్టేసి కాకుండా ఒక కొన్ని పాఠాలు నేర్పించాలని అలా డిజైన్ చేయటం ప్రారంభించాం. మనం చేసిన తర్వాత ఇంకా 4-5 సోదరులు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది రిస్క్ అని ఆపేశారు ఈ సంవత్సరం. సరే, పాల్ గారిలో ఆయన మాటల్లో కానీ ఆయన నాకు పరిచయం దగ్గర నుంచి చూసింది ఏంటంటే సత్యాసక్తి అనిపించింది. ఈ 10 ఏళ్ల జర్నీలో నేరుగా మేమిద్దరం బహుశా ఇదే అనుకుంటూ చూసుకోవడం, ఫోన్లోను యూట్యూబ్లోను అలా చూడటం తప్ప నేరుగా ఇదే ఫస్ట్ టైము. ఇదేమైనా సత్యాసక్తి అనేది చాలా తక్కువ మంది ప్రజల్లో ఉంది. నేను ఒక 30 ఇయర్స్ నుంచి ఈ పనిలో ఉన్నా. నాకు 50 సంవత్సరాలు, అంటే నేను 20 సంవత్సరాల వయసు నుంచి ఈ పనిలో ఉన్నాను. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సత్యాసక్తి కలిగిన ప్రజలు చాలా తక్కువ. అబద్ధానికి ఆకర్షితులయ్యే ప్రజలు చాలా ఎక్కువ. కనీసం అది అబద్ధమో నిజమో అనే కనీసం ఆలోచన కూడా చేయకుండా పరుగులు తీసే ప్రజలు మరింత ఎక్కువగా ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో కొందరినైనా అగ్నిలో నుండి రక్షించాలనేది దేవుని వాక్యం యొక్క హెచ్చరిక. యూదా పత్రికలో అబద్ధ బోధలకి కొట్టుకుపోతున్న క్రైస్తవులను ఉద్దేశించి పత్రిక రాస్తూ కొందరినైనా అగ్ని నుండి రక్షించినట్టు రక్షించాలని 3వ వచనంలో ఏమంటాడంటే, ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి అన్నాడు. పోరాటం కాదు కదా, కనీసం కదలికలు కూడా లేవు. మస్వానికి గ్రంథం ఏమని హెచ్చరిస్తుందంటే బోధ నిమిత్తం పోరాటం చేయాలి. లోకంలో రకరకాల పోరాటాలు ఉంటాయి. హక్కుల కోసం పోరాడేవాడు, ఆస్తుల కోసం పోరాడేవారు, అధికారం కోసం పోరాడేవారు, రకరకాల పోరాటాలు ఉన్నాయి. కమ్యూనిస్టుల పోరాటం ఒకటి, మావోయిస్టుల పోరాటం ఒకటి, టెర్రరిస్టుల పోరాటం మరొకటి. ఇలా పలు రకాలైన పోరాటాలు ఉంటాయి. క్రైస్తవ జీవితం కూడా ఒక పోరాటమే. ఒక ఆయన భక్తుడు రాశాడు, క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికి ఎందుకింత ఆరాటము. మీరు ఆ పాట వినుంటారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనలాంటి ప్రజల మధ్య ఎక్కువగా అది వాడబడింది. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు అనే పాట విన్నారు కదా. అందులో ఒక చరణం క్రైస్తవ జీవితమే పోరాటం అని ఒక చరణం ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. అది ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం జరిగించే పోరాటం. అది మన జీవితానికి అన్వయించుకునే పోరాటం. దాన్ని ప్రజల మధ్యకి ఎక్కువగా తీసుకెళ్ళటానికి చేసే పోరాటం. ఈ పోరాటానికి మంచి ఫలితాలు ఉంటాయి, మంచి రిజల్ట్ ఉంటుంది అనేది మనం నమ్మితే ఖచ్చితంగా చేస్తాం. రైట్, మనకి సమయం చాలా తక్కువ ఉంది. 3 సెషన్స్లో ఆల్మోస్ట్ చేయగలిగినంత ప్రయత్నం చేసి చెప్పాల్సిన విషయాలు చెప్పే ప్రయత్నం చేయటం జరుగుద్ది. ఈ పూట మొదటగా మనం ఆలోచించే విషయం ఏంటంటే, త్రియేక దేవుని సృష్టికర్త ఎవరు? ఈ మాట చూడగానే చాలామంది దేవుణ్ణి సృష్టించడం ఏంటంటే అని ప్రశ్నించారు. దేవుడైతే నిజంగానే సృష్టికర్త అక్కర్లా, దేవుడే సృష్టికర్త కదా. కానీ త్రియేక దేవునికి సృష్టికర్త ఉన్నాడు. లోకంలో దేవుళ్ళకి సృష్టికర్తలు ఉన్నారు.
పాత సినిమా ఒకటి ఉంది, దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా. విన్నారు మీరు ఎప్పుడైనా? దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా. దేవుడు చేసిన మనుషులు అంటే బాగానే ఉంది, మనుషులు చేసిన దేవుడు ఏంటి అంటే మనుషులు కూడా దేవుళ్ళు చేసుకుంటారా? మనుషులు కూడా దేవుళ్ళు చేసుకుంటారని లోకం యొక్క పోకడ చెప్తుంది, చేసుకుంటారని బైబిల్ హిస్టరీ చెప్తుంది. లోకం చెప్తుంది మనకి, బైబిల్ చరిత్ర కూడా చెబుతుంది. మనుషులు దేవుళ్ళు చేసుకుంటారా? మనుషులు కొన్ని దేవుళ్ళు తయారు చేసుకుంటారా? ఇప్పుడు 115వ కీర్తనలో 4వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట మనం చదువుతాం. 115వ కీర్తన చూడండి. మనుషులు దేవుళ్ళను తయారు చేసుకుంటారని మనం చదువుతాం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. మనుషులే చేసుకున్నారటని, చేసుకొని ఏమనుకుంటున్నారటని, వాటిని ఏమని భావిస్తున్నారు? చేసుకొని దైవాలని భావిస్తున్నారా? దేవుళ్ళుగా భావిస్తున్నారా? వాటిని చేసుకునేలాగా పక్కన పెట్టేశారా? దైవాలుగానే భావిస్తున్నారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడినది అన్నాడు. అంటే తెలియబడని దేవుడు అంటే బలిపీఠాలు కట్టారు. ఇక్కడ అతి దేవత భక్తి కలిగి ఉన్నారు. దేవుడు అనబడే ప్రతిదానికి ఒక బలిపీఠం కట్టారు. అట్ ద సేమ్ టైం తెలియబడిన దేవునికని కట్టారు. సమస్య ఏంటంటే దేవుడు ఎవరో తెలియకపోతే దేవుడు ఒకడు క్రియేటర్ అవడు. నిజంగా దేవుడు ఉన్నాడు, క్రియేటర్ ఆయన. క్రియేట్ చేయబడినటువంటి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు మనుషులు చేసుకున్నటువంటి దేవుళ్ళు. అందుకనే సినిమాల్లో ఆ పాట కానీ సినిమాకి ఆ టైటిల్ కానీ పెట్టే కారణం ఏంటంటే ఆ సినిమా డైరెక్టర్కి రచయితకు కూడా అర్థమైంది మనుషులు కొంతమంది దేవుళ్ళు చేసుకున్నారని. దేవుడు ఉన్నాడు, నిజంగా మనుషులు చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, కానీ వీళ్ళు చేసుకున్న దేవుళ్ళు కొంత ఎక్కువ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి, సోకాల్ గాడ్స్ అన్నాడు. దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అని అన్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. దేవుడు ఒక్కడున్నాడు, ఆయన తండ్రి. నిజానికి ఆయన ఒరిజినల్. కానీ మనుషులు కల్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశం అందైనా భూమి మీదైనా దేవతలు అనబడి ఉన్నను అని అన్నాడంటే ఉన్నాయనే చెప్తున్నాడు. అక్కడ కొరింథీ పట్టణంలోనే కాకుండా వరల్డ్ వైడ్గా ఉన్నారు. బైబిల్ హిస్టరీ, ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ మనం చదివితే చాలా దేవుడు కాని దేవుళ్ళు ఎంతమంది ఉన్నట్టుగా మనం చూస్తాము. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటారు. అదిగో నిజమునకు దేవుళ్ళు కాని వారు కూడా ఉన్నారా? వాళ్ళు ఎట్ట ఉనికిలోకి వచ్చారు? మనుషులు ఉనికిలోకి తెచ్చారు. వాళ్ళకంటూ వాళ్ళకి ఉనికి ఏమీ లేదు. వాళ్ళేమీ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కాదు. దే ఆర్ నాట్ ఏ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, దే ఆర్ క్రియేటెడ్ గాడ్స్ బై ద మ్యాన్. మనుషుల చేత సృష్టించబడిన దేవుళ్ళు వాళ్ళు. నిజానికి దేవుళ్ళు కాదు వాళ్ళు. మనుషులే సృష్టించుకొని వారిని దేవుళ్ళు అనే పరిస్థితి లోకంలోకి వచ్చింది. ఇది ఇజ్రాయేల్ సమాజంలో కూడా ఉంది. అనీయుల మధ్య కాదు, ఇజ్రాయేల్ సమాజంలో కూడా ఉంది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు రాసుకోండి. అక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుండి, ఈ జనులు
అంటే అక్కడ చరిత్ర మీకు ఒక అవగాహన ఉండాలి, తర్వాత చదువుదాం. ఒకసారి నాకు వెళ్ళానండి. ఇజ్రాయేల్ రాజ్యము 12 గోత్రాలు 2 రాజ్యాలుగా చీలిపోయాయి. ఒకటి ఇజ్రాయేల్ రాజ్యం, రెండోది యూదా రాజ్యం. చీలిపోయిన తర్వాత 10 గోత్రాలకు రాజు అయ్యాడు యెరోబాము, 2 గోత్రాలకు రాజు అయ్యాడు రెహబాము. సొలొమోను కుమారుడు రెహబాము ఏమో 2 గోత్రాలకు రాజు అయ్యాడు, అది యూదా రాజ్యం. యెరోబాము 10 గోత్రాలకు రాజు అయ్యాడు, అది ఇజ్రాయెల్ రాజ్యం. ఇజ్రాయెల్ రాజ్యంలో 10 గోత్రాల ప్రజలు యెరూషలేము వెళ్ళి ఆరాధన చేయాలి వాస్తవానికి, ఎందుకంటే యూదా రాజ్యంలో యెరూషలేము భూభాగం ఉంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్తే మళ్ళీ కలిసిపోతారేమోనని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేశాడు యెరోబాము. చేసి ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించడానికి ఎక్కిపోచుండిన ఎడల వేడినీళ్ళేనా రైట్ చదవమ్మా. నన్ను చంపి యూదారాజు అయిన రెహబాము వద్దకు మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అయిపోద్ది, రెండుగా అయిపోయింది, మళ్ళీ కలిసిపోద్ది అనుకుంటున్నాడు అని ఏం చేశాడు చూడండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ రాజ్యంతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారులారా అంటే 10 గోత్రాల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వినుము, యూదా వినుము అని అక్కడక్కడ కనపడతాయి మీకు. దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ వినుము అంటే 10 గోత్రాలతో మాట్లాడుతున్నాడు దేవుడు. యూదా వినుము అని అంటే 2 గోత్రాల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెరోబాము ఎవరితో మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు వారులారని 10 గోత్రాల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి. ఏంటి దూడలు దేవుడా? దూడలు యెహోవాని. అప్పటికి వాళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయా? 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి? మీ దేవుడైన యెహోవాను నేనే ఐగుప్తులను మిమ్మల్ని తీసుకొచ్చానని ఆయన అంటున్నాడు. ఆయన చెప్పినప్పుడే మొదట్లో ఏమన్నాడంటే మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు, నేను అది తప్ప వేరే దేవుడు ఉండకూడదు మీకు, మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు అన్నాడు. రాజు అనేవాడు ఓ రూపం చేసి 2 దూడలు చేసి ఇవే మీ దేవుడు అంటే నమ్మారా? చూడండి అక్కడ కింద చదవండి. క్రియేటెడ్ గాడ్స్ ఎలా ఉంటారంటే ఇజ్రాయెల్ చరిత్రలో కూడా వాళ్ళు కొంతమంది దేవుళ్ళు క్రియేట్ చేసుకున్నారు. 2 దూడలు క్రియేట్ చేశాడు యెరోబాము. క్రియేట్ చేసి వాటిని ఏమంటున్నాడు? ఇవే మీ దేవుడని యెహోవా అంటున్నాడు. దాను వారికి 2లో ఒక దానిని జనులు పూజించడం వల్ల రాజు చేసిన ఈ కార్యం పాపమునకు కారణమాయను అని అన్నాడు. రైట్. ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు కాని దేవుళ్ళు చాలామంది బైబిల్లోను లోకంలో మనకి కనిపిస్తారు. దేవుడు అనేది మనిషి దృష్టిలో సీరియస్ మ్యాటర్గా లేదు. అందుకని ఇలాగా రోజుకో దేవుడు, పూటకో దేవుడు, ఎలవేల్పులు, గృహదేవతలు కూడా మనుషులు పుట్టుకొస్తున్నాయి. కారణం ఏంటంటే అన్నీ సీరియస్గా తీసుకుంటారు, కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి సీరియస్నెస్ లేదు. ఏమంటారు మీరు? ఎక్కడా లేని లేజినెస్ ఎక్కడ ఉంటుందంటే దైవ కార్యాల పట్ల. యెరూషలేములో ఉన్న సంఘం ప్రతిదినము దేవాలయాలు తప్ప కూడారు. బెరయాలో ఉన్న ప్రజలు లేఖనాలని డైలీ పరిశీలించారు. ప్రతిదినము లేఖనములను పరిశీలించారని వారి గనులు అన్నాడు పౌలు. కానీ నేటి రాను పరిస్థితి ఎలాగుందంటే లేఖనాల పరిశోధన అంటే తలకాయ నొప్పి. ఏదో కాసేపు గంట సేపు దేవుణ్ణి స్మరించి ఏదో మా బాధల సాధకాలు అని చెప్పుకొని ఆయన ఏమన్నా ఎత్తాడేమోనని అయ్యగారి చేత నెత్తిమీద చేయించుకొని ప్రార్థన చేసుకుని వెళ్దామని వస్తే ఏంటంటే మాకు ఈ తలనొప్పి ఏంటి, ఈ పేపర్లు ఏంటి, ఈ స్లిప్పులు ఏంటి, నోట్సులు ఏంటి, ఈ రాతలు ఏంటి, ఇవన్నీ ఏంటి, బోర్డులు ఏంటి, ఈ గొడవ అంతా ఏంటి అసలు? ఆయన దగ్గరికి వెళ్తే మాకేదో వస్తుందని మేము వస్తే మా బుర్రకి అసలే లోకంలో బోళ్ళంత చెత్తతో మా బుర్రలన్నీ హీట్ ఎక్కిపోయి మరలా ఏదో ప్రశాంతత కోసం భక్తి కార్యక్రమాలు కానీ ఆలయానికి వస్తే ఇక్కడ కూడా బుర్ర హీట్ ఎక్కి పనులు పెడతారా మీరు అనే టైపులో చూస్తారు కొంతమంది. అన్నీ సీరియస్గా చూస్తారు. 100 రూపాయల చీర కొనడానికి 100 చీరలు పడేస్తారు. అందులో క్వాలిటీ ఏంటో తెలీదు, కంపెనీ ఏంటో తెలీదు.
దానికి ఉన్నటువంటి నాణ్యత ఏంటో తెలియదు. అయినా సరే 100 చీరలు పడేస్తారు ఒక్క చీర 100 రూపాయలు చీర కొనడానికి. ఎంత పరిశోధన అక్కడ, ఎంత పరిశీలన అక్కడ, ఏమండి? కానీ నిత్యత్వాన్ని ప్రసాదించే వాక్యాన్ని పరిశీలించడానికి మాత్రం సమయాన్ని నాకు ఇసుకొచ్చి ఒకసారి మా ఆవిడని షాపుకి తీసుకెళ్తే ఒక చోట కూర్చుంటాను, ఇష్టం వచ్చింది కొనుక్కోరా, బిల్లు కడతా లాస్ట్గాని అంటాను. ఏం చేస్తావు? వాళ్ళు వద్దంటేనేమో ఇది ఎందుకు ఏదో ఒకటి తీసుకోమంటేనో అన్నిటికీ సమయం ఉంటుంది కానీ నాతో గడపడానికి సమయం ఉండదా అని ఒక కంప్లైంట్. మరి చూడమంటారు, ఇది నాకు నచ్చిందంటే నాకు నచ్చలేదు అంటారు. మళ్ళీ నీకు నచ్చని కాడి నేను నా సెలక్షన్ని ఓకే చేయని కాడికి నన్ను ఎందుకు చూడమంటామంట. నేను ఒకవేళ కాదు అసలు వీళ్ళతో అక్కడ ఎంత శ్రద్ధ వహిస్తారో ఇక్కడ మాత్రం అసలు ఆ శ్రద్ధ వహించరు. హాయిగా నిద్రపోయటానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ రాని నిద్ర ఎక్కడికి వచ్చిందంట. మరి అదేం జబ్బు తెలియదు మొత్తం మీద, నాకు ఇంతవరకు అర్థం కాలే ఆ జబ్బుకి హేతువేంటో. ఎక్కడా రాదంట. ప్రార్థనకి వెళ్తే వాక్యం చేయడానికి వెళ్తే మాత్రం బాగా నిద్ర వచ్చిందంట. అందువలన ఏం జరుగుతుందంటే అన్నిటికంటే నిర్లక్ష్యం చేయబడ్డది ఎవరంటే దేవుడు. కానీ అన్నిటికంటే సీరియస్గా నేర్చుకోవాల్సింది ఎవరి గురించి అంటే దేవుని గురించే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అదే సత్యం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవానికి దేవుడు ఎవరో ఎరగాలి. ఆయన ఎవరో నీకు తెలియకపోతే దేవుడు కానిదని దేవుడు అంటే ఈ బాటిల్ దేవుడు అంటే నమ్మేస్తాం. పాల్గారు ఈ బాటిలే దేవుడు అంటే దీనికి బలిపెట్టం కట్టి ఆరాధన చేసేస్తాను. ఎందుకంటే నీకు దేవుడు ఎవరు అసలు ఎవరో తెలియదు కదా. అసలు ఎవరో తెలియనప్పుడు నకిలీని నమ్ముతారు మనుషులు. అసలు మీద క్లారిటీ ఉంటే నకిలీ నమ్మాల్సిన అవసరం లేదు. అందుకని ఏథెన్స్ ప్రజలు తెలియబడిన దేవునికని ఒకటి కట్టారంటే అసలు ఎవరు తెలియదు వాళ్ళకి, అసలైనా తెలియదు ఆయనకి. అందుకే తెలియబడిన దేవునికి అన్నారు. వాళ్ళేం సామాన్యులు అనుకుంటున్నారా? దే ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. తెలుసా? 17:20 చదివితే ఎప్పుడు కొత్త సంగతులు వినుట యందు చెప్పుడు యందు మాత్రమే కాలం గడుపుతున్నారు అన్నాడు అపోస్తలుల గారు 17:20లో. కొత్త సంగతులు విని కాలం గడిపే వాళ్ళని ఏమంటారండి సమాజంలో? సైంటిస్టులు అంటారు. ఎవరమ్మా తల్లి? గుడ్. కొత్త సంగతులు కనిపెట్టేవాడిని ఏమంటారు? ఆర్డినరీ పర్సన్సా, ఎక్స్ట్రాడినరీయా? ఏ తెలుసులు ఉన్నవారు ఎవరు చూడండి ఒకసారి. 17:20 చూడండి. అలా ఉండాలి. సు అంటే రాకలపూడి చెప్పాలి. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినబడుతున్నాయి, వీటి భావమేమో మేము తెలుసుకుని కోరుచున్నాము అని చెప్పి అక్కడ జాగ్రత్తగా ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో యొక్క కొత్త సంగతి చెప్పుడు ఎందును వినుట ఎందును మాత్రమే కాలం గడుపుచుండువారు. వాళ్ళకున్నటువంటి పిచ్చది. కొత్త సంగతి చెప్పాలా, కొత్త సంగతి వినాలి. ఈ మధ్య కూడా బోధకులకు పెట్టింది పిచ్చ. కొత్త సంగతి చెప్పాలని. ఎవడూ చెప్పని సంగతి చెప్పాలి. పాలు ఇప్పుడు చెప్పని సంగతులు చెప్పాలి. పురుషోత్తం ఎప్పుడు చెప్పని సంగతులు చెప్పాలి. ప్రజలు కూడా ఏంటంటే కొత్త సంగతులు వినడానికి విశ్వాసులు కూడా ఆరాటపడుతున్నారు. ఎవరైనా కొత్త సంగతి చెబితే దానికి ఉపలాట పడుతున్నారు. నిజానికి 2000 సంవత్సరాల క్రితమే రాసిన సంగతులు చెప్పాలి ఎవరైనా. లేదంటే పరలోకం నుండి దిగొచ్చిన దేవదూతలైన శాపగ్రస్తులు అయిపోతారన్నాడు గల్తీ పత్రిక 1:8లో. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరో సువార్త మేమైనను పరలోకం నుండి దిగొచ్చిన ఒక దూతను మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడు. అంటే ఎంత పూర్వకాల సంగతులు చెప్పాలి బోధించేవాడు? 2000 సంవత్సరాల క్రితం అపోస్తలులు ఏవైతే చెప్పారో అవే చెప్పాలి. కొత్త సంగతులు చెప్పడానికి ప్రయత్నించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు, ప్రజల్ని శాపానికి నడిపిస్తాడు. ఏదున్నా అందులో విషయాలే చెప్పాలి. రైట్. మనకి కూడా అప్పుడప్పుడు ఇలాగా సమస్య ఏర్పడింది. దేవుడు అపార్థం చేయబడ్డాడు. దానికి కారణం ఏంటంటే మనుషులు దేవుని గురించి సీరియస్గా నేర్చుకోవట్లే. రైట్. ఈ త్రియేక దేవుడనే వ్యక్తిని ఎవరు క్రియేట్ చేశారనేది మన ప్రశ్న. ఇప్పటివరకు మనం ఏం చూసాం? లోకంలో రకరకాల దేవుడు కాని దేవుళ్ళని క్రియేట్ చేస్తున్నారు మనుషులు. అవి మనుషులు చేతి పనులని మనం చూసాం. ఇప్పుడు త్రియేక దేవుడికి కూడా ఒక క్రియేటర్ ఉన్నాడు. తెలుసా మీకు? టెర్టూలియన్. చెప్పండి అందరు గట్టిగా. టెర్టూలియన్ అనే ఒక రోమన్ అధికారి
క్రైస్తవులని చెప్పుకున్న వారిని ఏడి 325లో అంటే క్రీస్తు శక 325లో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అది నైసియా పట్టణంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దాన్ని నైసియా కౌన్సిల్ అన్నారు. నైసియా పట్టణంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆ నైసియా కౌన్సిల్లో ట్రినిటీ అనే వర్డ్ని ఇనాగ్రేట్ చేశారు. 325 సంవత్సరాల వరకు అంటే బైబిల్ పూర్తయిన తర్వాత 300 సంవత్సరాలు గడిచిపోయే వరకు ఎవ్వరు కూడా పదాన్ని వాడలేదు. అపోస్తలులు కూడా ఎక్కడ బైబిల్లో ఆ పదాన్ని యూజ్ చేయలేదు. అసలు బైబిల్లో ట్రినిటీ అనే పదమే కనపడదు. దానికి తెలుగులో అర్థం ఏంటంటే త్రియేక దేవుడు అని అర్థం. ఏంటంటే దాని అర్థం ట్రినిటీ అంటే వచ్చేటప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ట్రినిటీ స్కూలా ఏంటన్నా చదివింది నువ్వు? ట్రినిటీ స్కూల్ అని చదివింది. ట్రినిటీ స్కూల్ అని ఒకటి ఉంది హైదరాబాద్ రూట్లో, లెఫ్ట్ సైడ్లో అటు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో కనపడుద్ది. కాకినాడలో ట్రినిటీ హాస్పిటల్ ఒకటి కట్టారు. అక్కడక్కడ స్కూళ్ళకి హాస్పిటల్కి కూడా కొన్ని సంస్థలకి ట్రినిటీ అనే ఓన్ని నామకరణం చేస్తున్నారు కొంతమంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ పదం అంటే ఏడి 325లో అంటే క్రీస్తు శకం 325లో ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? ట్రినిటీ అనే వర్డ్. బైబిల్లో ఎక్కడ మనకు అది కనపడదు. దాని అర్థం ఏంటంటే త్రియేక దేవుడు, ఒకే దేవుడు 3 పాత్రలు, ఒకే దేవుడు 3 వ్యక్తులు, 1 గాడ్ 3 పర్సనాలిటీస్ అని ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడతారు. 1 గాడ్ 3 పర్సనాలిటీస్ అని ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడతారు. ఒకే దేవుడు 3 రకాలుగా పనిచేశాడని తెలుగులో మాట్లాడతారు. దానికి ఒక లోగో వేసి మధ్యలో దేవుడని పెట్టి ఒక మూలనేమో తండ్రి ఫాదర్ అని పెట్టి, ఇంకో మూలనేమో సన్ అని పెట్టి, మరొక మూలనేమో హోలీ స్పిరిట్ అని పెట్టి మధ్యలో ఈ ముగ్గురికి ఆ దేవుడు అనే పదాన్ని ఒకటి తగిలించి ఈయన ఆయన కాదు, ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు అని చెప్తూనే ముగ్గురు వేరువేరుగా ఉన్నారని చెప్తూనే ముగ్గురు కలిపి ఒక్క దేవుడు అనే బోధ ఒకటి ఉంది. దాన్నే ట్రినిటీ డాక్ట్రిన్ అన్నారు. ట్రినిటీ డాక్ట్రిన్ అంటే త్రియేక దేవుని యొక్క సిద్ధాంతం. ఈ బోధకి ఆర్జిన్ ఎక్కడ ప్రారంభమైందంటే నైసియా పట్టణంలో స్టార్ట్ అయింది. ఏడి 325లో స్టార్ట్ అయింది. టెర్టులియన్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. మత పెద్దలు కొంతమంది కలిసి చేసిన నిర్ణయం అది. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన సత్యము కాదు. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినటువంటి సత్యవాక్యం అనే గ్రంథంలో ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఓడు కానీ ఆ భావన కానీ మనకి ఎక్కడా కనపడదు. అయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు లేరా అంటే ఉన్నారు. సృష్టికి ముందు ఉన్నారు, సృష్టి నిర్మాణంలో ఉన్నారు, సృష్టి నిర్మాణం తర్వాత ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ముగ్గురు వేరువేరుగానే ఉన్నారు. అన్ని కాలాల్లో వేరువేరుగానే ఉన్నారు. ఒకసారి మనం ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అన్నాడు. ఒక మాటలో మోషే 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంభవాన్ని 1 వర్డ్లో ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించనని షార్ట్ కట్ చేసి రాస్తున్నాడు. మీరు ఆదికాండం చదివేటప్పుడు ఎలా చదవాలంటే జరిగిన సంభవాన్ని వెంటనే రాసిన సంగతి కాదు అది. ఆ సంభవం జరిగిన 2500 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు మోషే భక్తుడు. కాబట్టి ఆ విషయాన్ని ఆదికాండం 1 7 అధ్యాయంలోనే 1650 సంవత్సరాల చరిత్ర ఉంది. 1 నుంచి 7 అధ్యాయంలోనే హ్యూమన్ హిస్టరీ ఆరంభమైన తర్వాత 1650 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే 1650 సంవత్సరాల మానవ చరిత్రని 7 అధ్యాయాల్లో రాశాడంటే ఎంత కుదించుంటాడు ఎక్స్పెక్ట్ చేయాలి. మనం అది ఆలోచించి చదవాలి. అది చదివితే అప్పుడు కొన్ని ప్రశ్నలు మనకి తలెత్తకుండా బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రాన్ని బైబిల్లో చెప్పి మనల్ని ఏదో విజ్ఞాన శాస్త్రజ్ఞులు చేయాలనే దేవుని ఉద్దేశం కాదు, కానీ అక్కడక్కడ కొన్ని విజ్ఞాన శాస్త్ర సంబంధమైన వాస్తవాలు కూడా బైబిల్లో రాయించాడు. అలాగని మీరేదో మనమేదో విజ్ఞాన శాస్త్ర పండితులు అవ్వాలనే ఉద్దేశము కాదు. బైబిల్ మనకి మన ఆత్మరక్షణ కొరకు మెయిన్గా ఉద్దేశించబడింది అనేది మనం గుర్తించాలి. 1వ అధ్యాయంలోని 26వ వచనం చదివితే అక్కడ అంటాడు దేవుడు మన స్వరూపమందు, మన అంటే అక్కడ సమ్యాక్స్ ఇంకెవరు ఉన్నారు. 27లోనేమో తన స్వరూపమందు సృజించనని రాస్తాడు. 26లోనేమో మన స్వరూపమందు మన పోలకు చొప్పున నరులను
చేయుదుము అన్నాడా, చేయుదును అన్నాడా? అంటే ఆయన ఇంకెవరో ఉన్నారు. ఎవరున్నారని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 11, 12 వచ్చిన కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12, 13 వచ్చినాలు. తన పురుషుడితో జలమును కొలిచిన వాడెవడు? జానతో ఆకాశం కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాతలు ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకి మంత్రి అయి బోధపరిచిన వాడెవడు అన్నాడు. అంటే యెహోవా ఉన్నాడు, యెహోవా ఆత్మ కూడా ఉన్నాడు అక్కడ. సృష్టి నిర్మాణాన్ని చేసినప్పుడు దేవునికి తోటి వ్యక్తులు ఉన్నట్టుగా మనకి చూస్తున్నాం. అక్కడ మన స్వరూపమందు అన్నప్పుడు మన అంటే ఎవరున్నారు అక్కడ? దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అని 1వ అధ్యాయం ఆదికాండంలోనే రాశాడు. వారితో పాటు ఆ స్వరూపాన్ని కలిగి ఆత్మస్వరూపులైనటువంటి మరొకరు ఉన్నట్టుగా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాలు చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాలు చూడండి. మనందరికి తెలిసిన విషయాలే, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒక్క నిమిషం. దేవుని యొద్దున్న ఆ వాక్యం ఎవరు? ఆయన లేకుండా ఏది కలగలేదు అంటున్నాడు. సమస్తం ఆయన ద్వారానే కలిగను అంటున్నాడు. ఎవరు ఆయన? 14 వచ్చిన చదివితే మనకి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చును అన్నాడు. అంటే ఎవరైతే శరీరధారిగా వచ్చారో ఆ ప్రభు అయిన యేసు ఉన్నాడు అక్కడ. ఆయనతో ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదంటే కలగజేయబడిన వాటిలో ఆయన లేడు. ఎవరై కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలంటే యేసు లేకుండా ఏది కలగల. కలిగి ఉన్న వాటిలో యేసున్నాడా? ఉన్నాడా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. అంటే కలగజేయబడిన వాటిలో ఆయన లేడు. కలగజేసిన వారిలో ఉన్నారు. కలగజేసింది తండ్రి అయిన దేవుని ఆలోచన, ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మని యొక్క అమలు ద్వారా విశ్వమంతా ఉనికిలోనికి రావటం జరిగింది. అంటే సృష్టికి ముందే దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. కాబట్టి మన స్వరూపం ఉందనే మాట. మనము దిగిపోయి అని అంటాడు 11వ అధ్యాయంలో. మనలో ఒకరి వంటి వారు ఆయన ఆదామని కూడా అంటాడు 3వ అధ్యాయంలో ఆదికాండంలో. మన అనే పదం అక్కడ సమ్యక్స్ ఎవరు? ఆయనకి దగ్గరగా ఆయన స్వరూపాన్ని కలిగిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళనంటే బైబిల్ చెప్పినంతలో ఆయన స్వరూపం దేవదూతలకు ఉందని చెప్పలా, ప్రభువైన యేసుకు ఉందని చెప్తుంది. పరిశుద్ధాత్ముడికి ఆయన ఎలాగో ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆత్మ. యేసువారు కూడా దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడని కొలసి 1:15 అంటుంది. కాబట్టి సృష్టికి ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. సృష్టి నిర్మాణంలో ఎంతమంది పనిచేశారు? 3 పనిచేశారు. అన్ని కాలాల్లో 3 ఉన్నారు. అన్ని కాలాలు ఉన్నారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం చూస్తే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండేను అన్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే, తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3:20 చదివితే పూర్వకాలం మందు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల యొద్దకి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించునని అన్నాడు. ప్రభువారు తమను వెంబడించిన బండగా ఉన్నాడని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు. కాబట్టి అన్ని కాలాల్లో 3 కూడా పనిచేశారు. 3 అన్ని కాలాల్లో ఉన్నారు. యేసు బాప్తిస్మం పొందినప్పుడు 3 ఉన్నారు. చదువుదు ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. యేసు వారు బాప్తిస్మం పొందినప్పుడు 3 ఉన్నట్టు అక్కడ చూస్తాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలోకి వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురమలే దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. ఒక్క నిమిషం చూడు నాకు వెళ్ళి.
బాప్తిసం పొందింది యేసు ప్రభు. పావురం వల్ల వచ్చింది పరిశుద్ధాత్ముడు. పావురం వచ్చిందా పరిశుద్ధాత్ముడా? చెప్పండి, వచ్చింది పావురమా పరిశుద్ధాత్ముడా? ఓకేనా? ఆ క్లారిటీ ఉంటే మీ బైబిల్ మీద పావురం బొమ్మ రాదు. ఆ క్లారిటీ లేని బైబిల్ మీదకి పావురం బొమ్మలు వస్తున్నాయి, వాళ్ళ బ్యాండర్ల మీద పావురం బొమ్మలు వస్తున్నాయి. పావురం పక్షి, పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడని చెప్పడానికి పావురం వాళ్ళే వచ్చింది అన్నాడు. అంతేగాని పావురం అయి రాలేదు ఆయన. పావురం కాదు వచ్చింది, అక్కడికి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అది జ్ఞానులు అని చెప్పుకొని మనుషులు చేసుకున్న దేవుళ్ళ లోపల ఎవరనంటే పక్షులు పూజించేవాళ్ళు. రోమపత్రిక 1:22 అంటాడు కదా, జ్ఞానులు అని చెప్పుకుని బుద్ధిహీనులు ఉన్నారంట. వాళ్ళు మనుషుల్ని అక్షయుడకు దేవుని మహిమను మనుషుల యొక్క, పురుగుల యొక్క, పక్షుల యొక్క, 4 కాళ్ళ జంతువుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చిరన్నాడు. అందులో ఎవరు చేరిపోయారు? ఈ సోకాళ్ళు పాస్టర్లు కూడా చేరిపోయారు. సోకాళ్ళు పాస్టర్లు కూడా పక్షుల యొక్క రూపంలో మార్చేశారు పరిశుద్ధాత్ముడిని. పరిశుద్ధాత్ముడు అక్షయుడా క్షయమైన వాడా? అక్షయుడు. పావురం అక్షయమైందా క్షయమైందా? పావురం అక్షయమైనదా క్షయమైనదా? ఇప్పుడు ఇంతకీ అక్షయతకి క్షయతకి తేడా ఉందా? అక్షయమైందంటే లైమ్ కాంది, క్షయమైందైతే లైమ్ అవుద్ది. పరిశుద్ధాత్ముడు నిత్యుడు అని రాశాడు ఫిబ్రవరి 9:15 పరిశుద్ధాత్ముడు నిత్యుడు అని రాశాడు. మరి పావురం నిత్యమైందా? అంటే ఆ రూపంలోనికి మార్చే ఈ కార్యక్రమం గరుడ దేవుడు అనేది వాళ్ళు మార్చుకుంటే పరిశుద్ధాత్మని పావురంగా వీళ్ళు మార్చేశారు. క్రియేటెడ్ అనమాట. అంటే వీళ్ళే ఒక దేవుని క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళు పరిశుద్ధాత్మని ఇలాగ మార్చేశారు. యేసుకి బదులు మరో కేసు, దేవుడికి బదులు దూడలు చేసి వాడు దేవుడు అన్నాడు. ఎవరో యెరోబాము దూడలు చేసి ఏమన్నాడు చూడండి, ఇది చేసానా చూడండి, ఇది యెరోబాము దూడలు చేసి దేవుడు అన్నాడు. ఈరోజు బొమ్మలు చేసి సినిమాటర్లు బొమ్మలు పెట్టి యేసుప్రభు అంటున్నారు. మార్కెట్లో అమ్మే బొమ్మలన్నీ సినిమాటర్లు తెలుసా మీకు? యేసు ప్రభు పేరు మీద అమ్మే బొమ్మలు ఉన్నాయా? అవన్నీ సినిమాటర్లే. పాపం ఆ సినిమాలో నటించిన వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, ఐఎమ్ నాట్ ఏ జీసస్ క్రైస్ట్, నా బొమ్మను ఎవడు చేసుకోకండి, నేను యేసుప్రభుని కాదు, నేను యాక్టర్ని అని చెప్పుకుంటున్నారు వాళ్ళే. వీళ్ళకి మాత్రం ఆ పిచ్చబట్టి ఆ బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. దేవుడు అంటే అక్షయుడు, క్షయమైపోయేవాడు, నిత్యుడు. పరిశుద్ధాత్మనేమో పావురంలోకి మార్చేశారు, యెహోవానేమో దొడుల్లోకి మార్చేశారు, సినిమా యాక్టర్లేమో యేసుప్రభు అంటున్నారు. ఇలాగా బైబిల్లో చెప్పినటువంటి తండ్రిని కుమారుడు పరిశుద్ధాత్మ కూడా ఆకారాలు వచ్చేసాయి. వచ్చినాయి రాలేదా? అంటే ఈ జబ్బు ఎక్కడికి వచ్చింది? లోకల్ నుంచి. క్రైస్తవులు అనబడే వాళ్ళ దగ్గరికి. నిజంగా క్రైస్తవులు అయితే వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ పనులు? క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు అని చెప్పుకున్నారు. లోకంలో ఒరిజినల్ పక్కన ఉంది, నకిలీ మరో పక్క ఉంది. ఇది నకిలీ. నకిలీ దూడలు చేసి దేవుడు అన్నాడు, యెహోవా అన్నాడు. పావురం చేసి పరిశుద్ధాత్మ అన్నారు. ఓ ఫోటోని క్రియేట్ చేసి యేసుప్రభు అంటున్నారు. అంటే అపవాది చాలా బలంగా పనిచేస్తున్నాడు. వాడుకున్న సమయం కొద్దిగానంట, 6000 సంవత్సరాలు ఆడుకున్నాడు ఇప్పటికి, అయినా కొద్దిగానంట. మనకిచ్చింది 70-80 సంవత్సరాలే, కానీ ఎంతో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడేం తొందర వచ్చిందని అన్నట్టుకుంటున్నాం మనం, కరుకు సురుకు లేకుండా. నిజమేనా? 70 అధిక బలం ఉంటే 80 అన్నాడు. వాడికి ఎంత? 6000 సంవత్సరాల పైన వాడుకున్నాడు ఇప్పటికి. ఆది అంటే ఏదేని తోటలో ప్రారంభమైంది వాడు ఆది. ఇప్పటికి ఎన్ని? క్రీస్తు పూర్వం ఒక 4000 సంవత్సరాలు, ఇది ఒక 2026 సంవత్సరాలు. ప్రాణగంధ 12 చదివితే ఆడి సమయం కొంచెమేనని విరామ లేకుండా పనిచేస్తున్నాడంట. యమనుని మింగుదులను గర్జించడం వల్లే తిరుగుతున్నాడు అని అన్నాడు. అంత బిజీగా పనిచేస్తున్నప్పుడు నకిలీని ఎంత ప్రవేశపెడతాడు? దేవుడు ఒరిజినల్ చెప్తాడండి, నకిలీ చేసేది ఎవరు? అపవాది. కాబట్టి వాడు విపరీతంగా పనిచేస్తున్నాడు. అందుకని నకిలీ దేవుళ్ళు లోకంలో ఉన్నారు, దేవుడు నమ్మేమని ఇజ్రాయెల్లో ఉన్నారు, దేవుడు నమ్మేమని క్రైస్తవులు అని చెప్పుకునే వారిలో కూడా నకిలీలు ఉన్నాయా? ఈనాడు యేసుప్రభు అనే బొమ్మ పెట్టే వాళ్ళందరూ నకిలీని నమ్ముతున్నారు. పావురాన్ని బైబిల్ మీద తీసుకొచ్చారంటే ఏం నమ్ముతున్నారు వాళ్ళు? ఒక నకిలీని నమ్ముతున్నాడు. ఒరిజినల్ ఆత్మ కాదు అది.
పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడేవాళ్ళు ఏ ఆత్మను ప్రమోట్ చేస్తున్నారు? వేరొక ఆత్మని, పరిశుద్ధాత్మని కాదు. పరిశుద్ధాత్మ అయితే మాట్లాడే ప్రతి భాషకి అర్థం చెప్పాడు. మీరు అపొస్తలుల గారు 2వ అధ్యాయం చదివితే వారు మాట్లాడే మాటలు వచ్చిన వారికి వారి వారి స్వభాషలో అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వారు మాట్లాడే అసలు ఎవరికి అర్థం కాదు. వారు మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు. ఈ మధ్య దాన్ని బీఓయూఐ విద్యార్థులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఫార్మర్ స్టూడెంట్స్ అంటే విజయ్ కుమార్, విజయ్ ప్రసాద్ రెడ్డి, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ని, ఓసన్న మినిస్టర్ని, తర్వాత ప్రసన్న కుమార్ మన పీడీ గారు అబ్బాయి, ఆయన కూడా హోసన్న మినిస్ట్రీకి వెళ్తున్నాడు. ఏం చేస్తానుకో, నిజం చెప్తానుకో, వాళ్ళతో కలిసిపోవటం తెలియదు మొత్తం మీద. ఈ మధ్య జరిగింది ఇది. ఆ పెద్ద ఆయన ముసలోడు అయిపోయాడు, ఎట్టాకి ఇటు చెప్పేది లేదు చచ్చేది లేదని వీళ్ళు నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటున్నారు. ఈ మధ్య ఈ బీఓయూఐ మొత్తం కలిసిపోతుంది, మతశాఖల్లో బాగా కలిసిపోతుంది. ఆ మధ్య కొంచెమన్నా ఏదో ఒకరుగా కాస్త సత్యం కనపడేది. ఇప్పుడు వీళ్ళు కూడా దాంట్లో కలిసిపోయి బెల్లంపల్లి ప్రవీణ్కి ప్రవచన వారం ఉంది అని అంటున్నాడు వికేఆర్. ఏసన్న హోసన్న మినిస్టర్ జాన్ వెస్లీ, జాన్ వెస్లీ అన్న మంచి సేవ చేస్తున్నాడు అన్నాడు విజయప్రసాద్ రెడ్డి. ఈ ప్రసన్న బాబు కూడా గోరంట్ల మీటింగ్లకు వెళ్ళాడు. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వెళ్ళి. నిజంగానే వెళ్ళి సత్యం చెప్తే పర్లా, సత్యం చెప్పే దమ్మేళ్ళకి ఎక్కడుంది అసలు? వాళ్ళతో కలిసిపోయే పనిలోనే ఉన్నారు మొత్తానికి. వాస్తవాలు చెప్పేంత అక్కడ లేదు. సరే, ఏదేమైనా ఏం చేస్తున్నారంటే నకిలీని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు కూడా. వీళ్ళైనా కనీసం సత్యం ఎలాగలా ఖర్చుతోనూ మిషతోనూ ఎదురు పాటిస్తున్నారని ఆశపడితే వీళ్ళు కూడా అసత్యానికి ప్రమోటర్స్గా వీళ్ళు కూడా తయారైపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే త్రియేక దేవుణ్ణి 325 ADలో క్రియేట్ చేశారు. కొందరు మత పెద్దలు కలిసి క్రియేట్ చేశారు. అంతేగాని బైబిల్ ఎక్కడ? బైబిల్లో దే ఆర్ ఆల్వేస్ 3 ఇండివిజువల్ ఇటర్నల్ బీయింగ్స్. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ముగ్గురు వేరువేరుగానే ఉన్నారు. యోహాను సువార్త 8:16 ఒకసారి చూడండి. యోహాను సువార్త 8:16. మీ లంచ్ టైం ఎంత? 1:45, 1:30 వరకు. ఓకే, రైట్. నేను ఒక్కడునై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని అన్నాడు. నేను ఒక్కడు కాదు, నేను ఉన్నాను, నన్ను పంపిన. ఇక ఆయన చెప్పాక కూడా నేను విననంటే ఏం చేస్తాం? లేదు ఇద్దరు లేరు ఒక్కడే అని నువ్వు అంటే, లేదు ముగ్గురు లేరు ఒక్కడే అని నువ్వు అంటే ఎవరేం చేయలేరు. దేవుడు ఇండివిజువల్గా మనల్ని క్రియేట్ చేశాడు. ఇండివిజువల్గానే మనం బ్రతకాలని ఆదేశించాడు. పండు తింటే చస్తావన్నాడు. తినేటప్పుడు ఏం లాగలా, తిన్న తర్వాతే వచ్చి నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. అంటే లాగలేడా? తినకుండా లాగొచ్చు. బట్ గాడ్ హ్యాజ్ ఇంటర్ఫైర్ హ్యూమన్ ఇండివిజువాలిటీ. దేవుడు మానవ స్వాతంత్రంలో జోక్యం పుచ్చుకోడు. నేడు మరణము జీవముని ఎదుటున్నాయి, ఏం కావాలో నువ్వు కోరుకో, చాయిస్ ఇస్ యువర్స్ అన్నాడు. అంతేగాని ఆయన వచ్చి నిన్ను బలవంతంగా జీవ మార్గంలో నడిపించడం, నిన్ను బలవంతంగా మరణంలోకి వెళ్లకుండా లాగటం చేయడు. ఇంకో విషయం తెలుసా? సాతాను కూడా మన చేత బలవంతంగా ఏ పని చేయించలేడు. వాడికి అంత పవర్ లేదు. అర్థం? దేవుడు మన చేత మంచి పని ఏది చేయించడు బలవంతంగా. అలాగే సాతాను కూడా ఏ పని చెడ్డ పని మన చేత బలవంతంగా చేయించాడు. పొరపాటును సాతాను చేయించాడు అనకండి, అవ్వమ్మలాగా. ఆవిడ ఏం చెప్పింది? ఏం చేశావు అంటే, నువ్వు ఇదిగో స్విచ్లో సర్పం చేసావు, అది దాన్ని చేయకపోతే అసలు నేను పాపం చేసేదాన్ని కాదు అంటుంది. అంటే ఎవరు తప్పు అంటుంది? సాటిైన సహాయం నువ్వు అంటుకుంటే మంచిది కాదురా బాబు, సాటిైన సహాయం ఇస్తానని చేస్తే ఆయన ఏంద్రబాబు నువ్వు చేసిన పని ఏంటనంటే, ఏం చేస్తావు నువ్వు నా కోసం ఇచ్చావా స్త్రీ, అదే నన్ను తినిపించింది అంటున్నాడు ఈయన. అంటే దేవుడే తప్ప? వాళ్ళిద్దరు కలిసి ఎవరి మీద నెప్పవేస్తున్నారు? ఫస్ట్ ఫ్యామిలీ అండి ఇది. ఎరా నీ తమ్ముడు ఎక్కడంటే వాడేమన్నాడు, వాడికన్నా కాపలా అంటున్నాడు. చంపేశానంటలా. నిజం చెప్పాలంటే ఏం చెప్పాలి? అంటే వాడు కూడా ఎవరి సంబంధి? భార్యాభర్తలు ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు అపవాద సంబంధులు అయిపోయారు. పాపం చేసి ప్రతి వాడు ఎవరి సంబంధం అండి? యోహాను మొదటి పత్రిక 3:8 ప్రకారం అపవాద సంబంధం. వీళ్ళిద్దరు పాపం చేశారు అమ్మ బాబులు. ఇద్దరు ఎవరికి సంబంధులు అయిపోయారు? వీడు ఫస్ట్ పుట్టినోడు ఎలాగున్నాడు? యోహాను మొదటి పత్రిక 3:12 అంటాడు, మనం కయ్యను వంటి వారి ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అని అన్నాడు. పాపం చేయ ప్రతివాడు దుష్టుని యొక్క సంబంధులే. ఫస్ట్ ఫ్యామిలీలో ఎస్కేపింగ్ డ్రామా స్టార్ట్ అయింది. అది అన్ని ఫ్యామిలీలకు వచ్చేసింది అనుకోండి.
ఒప్పుకోం కదా మనం. ఆయన చెప్పాడు చెప్పకనే, అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధనుడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు అని చెప్పినప్పటికీ కనికరం లేకపోయినా పర్లేదు, కానీ అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నాం మనం. నన్ను ఎవరు తక్కువ అనుకోకూడదు, దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా దాన్ని కప్పేసే కార్యక్రమం ఆదాం అలాగే చేశాడంట. యోబు గ్రంథంలో అంటాడు, ఆదాం రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకున్నాడని అన్నాడు. దాచుకోకండి, ఓపెన్గా దేవుని దగ్గర ఒప్పుకుంటే కనికరింపబడతామని అన్నాడు. పాయింట్ ఏంటంటే, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను. 17వ అధ్యాయం ఒకసారి యోహాను సువార్త 3వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. రైట్, ఇద్దరిని ఎరగాల. ముగ్గురు అక్కడే కదా, అక్కడ నిలితే సరిపోద్ది కదా, యేసు ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు? కొంచెం ఆలోచన చేయండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్యజీవం అన్నాడంటే, ఇద్దరిని ఎరిగితేనే నిత్యజీవమా? ఒక్కడిని ఎరిగితే అవదా? లేదు ఒక్కడే ఉన్నాడని నమ్మితే నిత్యజీవం లేదా? 20:21 17వ అధ్యాయం 20:21 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. ఏమి నమ్మాలి లోకం? దేవుడు యేసును పంపాడని నమ్మాలా? దేవుడు యేసుగా వచ్చాడని నమ్మాలా? ప్రభు ప్రార్థన ఏంటి చెప్పండి? ప్రభు ఏమని ప్రార్థించాడు? పెద్ద అమ్మ కనపడతలే నాకు, అమ్మ ఏడే ఉందా? నేను నాకు కనపడతలే నాకు. సరే, వింటున్నావా తల్లి? ప్రభు ఏమని ప్రార్థించాడు? ఈ 17వ అధ్యాయం మొత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరు చేస్తున్నాడు? ఆయనకు చేసుకుంటున్నాడా? ఆయనే ఈయనకు వచ్చాడానికి అక్కడ సీటు ఖాళీ కదా. తండ్రి కుమారుడికి వచ్చాడు అంటున్నారు కదా కొంతమంది. అంటే అక్కడ సీటు ఖాళీ కదా, ఆయన ఎక్కడికి వస్తే? లేదు, అక్కడ ఒక భాగం ఇక్కడ ఒక భాగం ఉన్నాడు అనుకో, ఆయనకి అక్కడున్న ఆయనే ఇక్కడున్న ఆయనకి ప్రార్థన చేసుకుంటున్నాడా? లేక వేరువేరుగానే ఉన్నారు ఇద్దరు? క్లియరా? నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నామని 8వ అధ్యాయం 16 వచనంలో చదివాం. 17:3 ఏం చదివాం? అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు. అంటే పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. క్లియర్గా ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? క్లియర్గానే ఉందా? ఇప్పుడు ఏమని నమ్మాలి? యేసుని దేవుడు పంపాడని నమ్మాలా? దేవుడు యేసుగా వచ్చాడని నమ్మాలా? లోకం ఏమని నమ్ముతుంది? మొన్న డిసెంబర్ 25 మొత్తం ఏమని ప్రచారం చేశారు? యేసు పుట్టాడు, సరేలే, వచ్చిన యేసు ఎవరని చెప్తున్నారు. ఈ మధ్య ఈ పెచ్చ ఈ వంశీకి పిల్లడు ఒకడు వచ్చాడు, పిల్లకాయ జేమ్స్, వీళ్ళకు కూడా పట్టింది. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుగా వచ్చాడు అంటున్నాడు. ఇంత ఈజీగా ఎలాగా పాపలు పడేసాడు అపవాది వలన నాకు అర్థం కావట్లా. వంశీ కాస్త నాలెడ్జ్డ్ పర్సనే, వంశీ నాలెడ్జ్డ్ పర్సనే, కాస్త ఆలోచించే వ్యక్తి అనుకున్నారు. ఇంతకుముందు కాస్త ఆశపడ్డాను. ఎంత ఈజీగా అపవాది యొక్క మాయలో చిక్కుకున్నారంటే వీళ్ళు. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు వచ్చారని ఒక అబద్ధవాదని ఛాలెంజ్ చేసి మరీ మాట్లాడుతున్నారు. అది అసలు సత్యం దగ్గర నిలబడే విషయం కాదది. యేసు చెప్పాడు, నేను వేరు నా తండ్రి వేరు. దేవుడు యేసుగా వచ్చాడని కాదు, దేవుడు పంపగా యేసుక్రీస్తు వచ్చాడని లోకం నమ్మాలి. 20 వచ్చిన మళ్ళీ ఒకసారి చూడండి. తండ్రి నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. లోకాన్ని ఏమని నమ్మించాలి? లోకంని ఏమని నమ్మించాలి? దైవ సేవకులు కానీ క్రైస్తవులు కానీ దేవుడు పంపగా యేసుక్రీస్తు వచ్చాడని నమ్మించాలా? దేవుడే యేసుగా వచ్చాడని ప్రకటించాలా? ఇప్పుడు ప్రకటించబడేది ఏంటి చెప్పండి? దేవుడే యేసుగా వచ్చాడని ప్రకటిస్తున్నారా? కాబట్టి బైబిల్ మొత్తంలో మనం చూస్తే ముగ్గురు వేరువేరుగా అన్ని కాలాలు మనకి కనిపిస్తారు. సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ముగ్గురు వేరువేరుగానే కనిపిస్తారు. మరి త్రియేక దేవుడు ఎవరు? బైబిల్ దేవుడు కాదు. త్రియేక దేవుడు బైబిల్లో పరిచయం చేయబడిన దేవుడు కాదు. బైబిల్ మొత్తంలో ముగ్గురు వేరువేరుగా ఉన్నారని చెప్పగా ముగ్గురు కలిపి ఒక్క దేవుడు అనడానికి ఒక్క వచనం కూడా లేదు.
మరి ఇది ఎవరు క్రియేట్ చేశారంటే AD 325లో నైసియా కౌన్సిల్లో టెర్టులియన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక అబద్ధ బోధ. ముగ్గురు కలిసే ఒక దేవుడు అనేది. ఇది అన్ని మత శాఖల్లో ఉంది. ఆఖరికి అది క్రీస్తు సంఘాల్లో కూడా ఈ రోగం ప్రారంభమైంది. ఇది బాధాకరమైన విషయం. సరే, ఆ పాయింట్ మనం వదిలేస్తే, మన విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలని బైబిల్ చెప్తుందంటే దేవుని వాక్యము ఆధారమై ఉండాలి. నువ్వు ఏదన్నా ఒకటి నమ్మేవనుకో, నీ భక్తికి ఏదైనా ప్రయోజనం ఉండాలంటే, అది జీవానికి దారి తీయాలంటే, ఆశీర్వాదానికి నడిపించాలంటే అది లేఖనాల్లో నుంచి పుట్టిన విశ్వాసమై ఉండాలి. అదే కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2. ఇప్పుడు పేపర్లోకి వచ్చింది. మీకు ఇచ్చిన పేపర్లు తీసుకుని ఒకసారి మనకి దాని మీద ఇంకెక్కువ చెప్తే ఈ విషయాలు మనం ముందుకు వెళ్ళలేం కనుక మనం పాయింట్లోకి వచ్చేద్దాం. అందరు పేపర్లు తీసుకోండి, రాసిన అయిపోయిన వెంటనే ప్రయత్నం చేయండి. ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటే లేఖన అధికారము అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటగా అంటే వాక్యానికి ఎంత అధికారం ఉందంటే మన నిత్యత్వానికి అదే మూలం. యోహాను 12:48 అంటాడు, నేను మీతో చెప్పిన మాటలే తీర్పులోకి వస్తాయని. యోహాను సువార్త 5:39 అంటాడు, లేఖనములందు నిత్య జీవం కలదని మీరు ఎరిగి వాటిని పరిశోధించుచున్నారు అని అన్నాడు. కాబట్టి లేఖనానికి ఎంత అధికారం ఉందంటే నిత్య జీవానికి నడిపించేది వాక్యమే తప్ప మానవుల అభిప్రాయాలు కాదు అని మొదట గ్రహించాలి. అందుకనే వారిని గనులు అన్నాడు 17వ అధ్యాయము అపోస్తుల కార్యం 10-11 వచనాల్లో. లేఖనాలు పరిశీలించింది ఎవరెక్కడ? బెరయాలో ఉన్నవారు లేఖనాలు పరిశీలించారు ప్రతిదినం. పౌలు అంటాడు వారిని, వీరు గనులయ్యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతి అలా ఉన్నవాళ్ళేమని ప్రతిదినము లేఖనాలను పరిశోధించుతూ వచ్చారు. అంటే వాళ్ళని ఏ కారణం చొప్పున గనులు అన్నాడు? వాళ్ళు సాధించిన ఘనకార్యం ఏంటి? గనులంటే ఏదైనా సాధించాలి కదా. ఏంటి వాళ్ళు సాధించిన ఘనకార్యం? ప్రతిదినము లేఖనాలను పరిశోధించారు. అది ఘనకార్యమా? ప్రతిదినము లేఖనాలు పరిశోధించడం ఘనకార్యమేనా? ఆదివారం చేయటం పెద్ద కష్టం అనుకుంటుంటే ప్రతిదినం ఎక్కడ చేస్తాం బ్రదర్ అని అంటారా? కొంతమంది అసలు ఆదివారం కూడా బైబిల్ తీయరు. ఎలా చెప్పేసి తీసుకొచ్చారో అలా తీసుకుని వెళ్ళిపోతారు. మధ్యలో అసలు తీసేది కూడా ఉండదు. సరదాగా పట్టుకొస్తారు. తల కింద పెట్టుకోవడానికి కొనుక్కుంటారు బైబిల్. అది తల కింద పెట్టుకోవడానికో సరదాగా పట్టుకుపోవడానికో తీసుకొచ్చేది కాదు. దాంట్లో ఉన్న విషయాలు గ్రహించి దాని ప్రకారం జీవించడానికి. యెషయా గ్రంథం 34:16 అంటాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ప్రవక్త ద్వారా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. దశములకు రాసిన మొదటి పత్రిక 5:21లో ఏం చెప్తాడంటే, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఏం చేయాలి తల్లి చెప్పు? ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉండు. 4 దాకా నువ్వు ఎక్కడ తిరగమాక, ఇక్కడే ఉండాలి. మీరందరూ ఎక్కడికెక్కడికి వెళ్ళొస్తారు. మనస్సు యొక్క వేగాన్ని అంచనా వేయగలిగిన మనగాడు ఇప్పటివరకు పుట్ల. వితిన్ సెకండ్లో అమెరికా వెళ్ళి వస్తుంది మనిషి ఇక్కడే ఉంటాడు. మనసు మాత్రం ఈ ఫ్యాక్టరీకో కాలేజీకో ఇంట్లో ఉన్న వంటలకో లేకపోతే ఎక్కడెక్కడికో తిరిగి వస్తూ ఉంటుంది. అక్కడ అది ఏం జరుగుతుంది, వండొచ్చిన ఏమైపోతున్నాయి, ఏం జరుగుతున్నాయి ఇంట్లో, ఇలాంటి రకరకాల ప్రయాణాలు చేస్తే అలా చేయకండి మీరు. మనకి ఇది చాలా విలువైన సమయం. మనం ఇచ్చేదే చాలా తక్కువ. యాక్చువల్గా 10% సమయం ఇస్తే నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అని అంటాం కదా. సమర్పణ చేయము దేహమును ధనమును సమయం అని అంటాం కదా. సమర్పణ చేస్తే కనీసం 10% చేసిన వీక్లీ 168 అవర్స్ వస్తుంది. 168 అవర్స్లో కనీసం 10% చేస్తే ఎంత? 168 గంటల్లో 10% సమయం తీస్తే ఎంత? 16 గంటలు పైన ఇవ్వాలి. మనం ఎంత ఇస్తున్నాం అసలు? 2 అవర్సా? అది కూడా ఎక్కువ. అది కూడా టైంకి వచ్చేవాళ్ళు ఎంతమంది? 11 గంటల కంటే 12కి వచ్చేవాళ్ళు ఎంతమంది? అవునా? మనం ఇచ్చేది చాలా తక్కువ. అది కూడా సీరియస్గా చేయకపోతే ఎలాగా? అసలు దేవుడు అపార్థం చేయబడ్డ కారణం ఏంటంటే దైవ కార్యాల పట్ల నిర్లక్ష్యం. ఆయన చెప్పాడు, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులు అవుతానని చెప్పాడు. ఆయన కార్యాల పట్ల మీరు అశ్రద్ధ వహించకండి, శ్రద్ధగా చేయండి అని హెచ్చరికలు చేశాడు. అయినా కానీ
మనుషులు ఎక్కడ లేని అశ్రద్ధ ఎక్కడొస్తుంది? భక్తి కార్యక్రమాల పట్ల. కానీ బెరయాలో ఉన్నవారు అలా కాదండి, ప్రతిదినము లేఖనాలని పరిశీలించారు. ఆది క్రైస్తవులు ఆదేశించబడ్డారు, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి, ప్రతి విధమైన కీడికి దూరంగా ఉండండి అన్నాడు. ఎఫెసీలో సంఘ పెద్దలు పిలిచి వాళ్ళతో చెప్పాడు, దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను అని. అపోస్తుల గారు 20 అధ్యాయము 20 వచ్చును, అలాగే 26, 27 వచ్చినాల్లో. అపోస్తుల గారు 20 అధ్యాయం 20 వచ్చును, అలాగే 26, 27 వచ్చినాల్లో నేనేమి దాచుకోండి మీకు తెలియజేశాను అన్నాడు. తెలియజేయటమే కాకుండా వాళ్ళకి రాశాడు. ఎఫెసీ పత్రిక అక్కడ మీరు చూడండి, 3వ అధ్యాయం 3 నుండి 5 వచ్చినాలు. అక్కడ దాకా వెళ్ళకండి, మనం అన్ని తిరిగితే నాకు ఆ టాపిక్కి సంబంధించిన రిలేటెడ్ వచ్చినాలు అన్నీ చదివితే ఒక 6 రోజులు పట్టుద్ది చెప్పడానికి. ఓకేనా? ముందు శ్రద్ధగా వినండి, ఈ పేపర్ మీ దగ్గర ఉంటుంది. తర్వాత మీరు మీకు మధ్యలో మిడ్ వీక్స్లో బైబిల్ చదివే అలవాటు ఉంటే దీని దగ్గర పెట్టుకుని ఒకసారి స్టడీ చేయండి, మీకు విషయం క్లియర్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 5 వచ్చినాలు ఏమంటాడంటే, మేము రాసాము, మీరు వాటిని చదివితే మీకు కూడా జ్ఞానం లభించింది అన్నాడు. దేవుని గురించి కానీ, యేసుని గురించి కానీ, మనల్ని గురించి కానీ, మన కొరకు దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని గురించి కానీ, దేవుని గ్రంథాన్ని గురించి కానీ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు వాటిని చదివిన ఎడలా అన్నాడు. 3 నుంచి చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా మీకు రాసితిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు అన్నాడు. చదివితే గ్రహిస్తారా, లేక వాళ్ళకి లేక మనకు కూడా దర్శనం వచ్చుద్దా? పౌలు గారు ఏమన్నాడంటే, నాకు దేవదర్శనం వల్ల కలిగిన జ్ఞానాన్ని నేను రాశాను. నేనే కాదు, మిగిలిన అపోస్తులందరూ అదే రాశారు. కొత్త నిబంధన 8 మంది రాసినా, పాత నిబంధన 32 మంది రాసినా దేవుడు తన ఆత్మ ద్వారా వాళ్ళకి ఏదైతే బయలుపరిచారో అదే రాశారు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునే వాళ్ళు. ఎలాగనగా ప్రవచనం ఇప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరని పేతురు 2వ పత్రిక 1:20-21లో చెప్పాడు. పేతురు 2వ పత్రిక 1:20-21లో. అంటే వ్యక్తులు వాళ్ళ ఊహలు, వాళ్ళ ఇచ్చలు, వాళ్ళ కోరికలు రాయాల బైబిల్లో. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి రాశాడు. రాసింది ఎలా రాశారంటే దేవదర్శనం వల్ల రాశారు అన్నాడు. ఎందుకు రాశారు వాళ్ళు అంటే మరలా దేవదర్శనం రాదు. ఈరోజు ఎవరైనా నాకు దేవదర్శనం ఉందంటే నమ్మకండి. వీకేఆర్ నమ్ముతున్నాడు ఈ మధ్య. దేవదర్శనాలు ఉన్నాయి, బెల్లంపల్లి ప్రవీణ్కి దేవదర్శనాలు ఉన్నాయి, నేను ప్రత్యక్షం చూశాను అంటున్నాడు. ఎందుకు అలా మారిపోయాడో నాకు తెలీదు. మొత్తానికి ఇదంతా దైవ రహస్యం, దేవునికి ఆయనకి మధ్య తెలియాల. ఒకప్పుడేమో వాళ్ళని పట్టుకొని ఈడ్చి ఎండగట్టేవాడు యూట్యూబ్లో, ఇప్పుడేమో వాళ్ళకి డబ్బా కొడుతున్నాడు, జొన్నసేలు డబ్బాలు కొట్టినట్టు. ఎందుకు అలా తయారైపోయారు తెలియదు. మొత్తం మీద మీరు మాత్రం నమ్మకండి, దేవదర్శనం ఉంది. నేడు కూడా దేవదర్శనాలు ఉన్నాయంటే బైబిల్తో పని లేదు. ఎందుకు బైబిల్ చదవడం ఎందుకు ఇంత? అసలు ఈ మీటింగ్ అవసరమా చెప్పండి? అసలు ఈ మీటింగ్లు అవసరమా? నేడు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా రివీల్డ్ అవుతే దేవుని సంకల్పం, గ్రంథం చదవకుండా చదవకపోయినా, గ్రంథం లేకపోయినా, ఇది మనకి బైబిల్ చదవడం ఎందుకు, చెప్పడం ఎందుకు? ఇంకా అమ్మా నువ్వు ఎలాగాది ఇలా చేయి అని చెప్పేస్తాడు. కొన్ని మతశాఖలు ఏం చెప్తాయంటే, ఒక యుక్త వయసులో వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలనుకో, అగా నాకు చెప్పాలి దేవుడు, అమ్మాయిని ఎవరు చేసుకోవాలో అబ్బాయిని ఎవరు చేసుకోవాలో నాకు చెప్పాలంటున్నాడు. అందులో చెప్పేశాడు ఎవరితో వివాహం చేసుకోవాలో చెప్పాడు. అన్యజనులతో బియ్యం అందొద్దని ఇశ్రాయేలు చెప్పాడు, అన్యజనులతో జత కట్టొద్దని క్రైస్తవులు కూడా చెప్పేశాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటి, వీడొక బిలాము బిలాము సంగతి ఏంటి తెలిసి మీకు? ఓసారి ఆల్రెడీ చెప్పాడు వద్దురా బాబు అని, మరొకసారి అడుగుతూ ఉండంటాడు. బిలాం బాధలు ప్రారంభ శతాబ్ద సంఘాల్లో ప్రవేశించాయి. ఆడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కింద చచ్చాడు, అయినా ఆడి బాధలు మాత్రం ఇంకా ఆది సంఘాల్లోకి వచ్చాయి. ఆ బాధలు ఇప్పుడు ఉన్నాయి. బిలాం బాధ అంటే ఏమీ లేదు. దేవుడు ఒకసారి ఫైనల్ చేసి ఇది ఇలా చేయాలన్న తర్వాత ఇంకోసారి అడుగుతాం ఎవరిని? అన్ని జనులతో బియ్యం అందొద్దని ఇశ్రాయేలు చెప్పాడండి. ఒకసారి అడుగుతా వాళ్ళు చేసుకోవచ్చో చేసుకోకూడదు అంటే ఏంటి దాని అర్థం? అన్ని జనులతో పెళ్లి చేసుకోవద్దని క్రైస్తవులతో అన్నాడంటే ఒకసారి ప్రార్థనలో పెడతా, ఆయన ఏం చెప్తాడంటే అర్థం ఏంటి? బిలామా కాదా? ఉద్దాని గ్రంథంలో రాయించి మళ్ళీ ప్రార్థన చేసి నీకు చెప్తాడా? సో మనకెలాగా నాలెడ్జి అనుగ్రహించబడుతుందంటే చదవాలి, పరిశీలించాలి. మీరు దాన్ని చదివిన జ్ఞానం మీరు కూడా గ్రహించగలుగుతారు. అప్పుడే లేఖనాల పట్ల మనకు సరైన అవగాహన ఏర్పడింది. మనం ఖచ్చితంగా
వాస్తవాలు గ్రహించే అవకాశము ఉంటుంది. నీకు నువ్వుగా సెల్ఫ్ స్టడీ లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకరు చెప్పిన విషయం మీద ఆధారపడాలి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాళ్ళు నిజం చెప్పారనుకో పాల్ గారు, నువ్వు సేఫ్ అవుతావు. ఒకవేళ అతనే అబద్ధం చెప్తున్నాడు అనుకో, అతని మీద ఆధారపడి నువ్వు కూడా నష్టపోతావు. అందుకే తిమోతి మొదటి పత్రిక 4:16 అంటాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందు అన్నాడు. అంటే బోధ బోధించేవాడు అతను ఒక్కడి గురించే కాకుండా అతను బోధ వినే వారి గురించి కూడా ఆలోచన చేయవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి మీద 100% డిపెండ్ అవ్వకూడదు. వీ కాంట్ డిపెండ్ 100% ఎనీబడి. మనం ఎవ్వరి మీద 100% ఆధారపడకూడదు. సేవకుల మీద కూడా కొంతవరకే ఆధారపడాలి. మీకంటూ ఒక సెల్ఫ్ స్టడీ అనేది ఉండాలి, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. దాంట్లో చివరికి ఎన్ని వ్యాఖ్యానాలు చదివినా, వ్యాఖ్యానాలు ఎన్ని చదివినా మన విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలి? కొరింథీ మొదటి పత్రిక 2:4 ఏమన్నాడు? మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక అన్నాడు. విశ్వాసానికి మనుష్య జ్ఞానం ఆధారం కాకూడదు. అంటే మనుషుల జ్ఞానాన్ని బట్టి కూడా విశ్వాసం ఉంటుందా? క్రిస్మస్ మనుష్య జ్ఞానమా, దేవుని వాక్యమా? డిసెంబర్ 31 నైట్, వాచ్ నైట్ మనుష్య జ్ఞానమా, దేవుని వాక్యమా? ప్రతి నెల ఆఖరి రోజు వస్తుంది కదా. డిసెంబర్ నెల ఆఖరి రోజుకి ఏంటి? ప్రతి నెల మొదటి రోజు వస్తుంది కదా. జనవరి నెల మొదటి రోజు ఏంటి ప్రత్యేకత? మధ్యలో ఒక ఆయన అడిగాడు, ఎలా జరిగినాయి బ్రదర్ 31 నైటు, జనవరి 1 అని అన్నాడు. అన్ని నెలలకి ఆఖరి రోజు ఎలాగుందో, అన్ని నెలలకు మొదటి రోజు ఎలాగుందో అలాగే జరిగిందన్న. అంటే మీరు ఏమి చేయలేదా అని అన్నాడు. ప్రతి నెల చేయాల్సి వస్తే ప్రతి నెల ఆఖరి రోజు చేయాలి, చేయాల్సి వస్తే ప్రతి నెల మొదటి రోజు చేయాలి. కాబట్టి దానికి ఏమీ నథింగ్, మేమేమి అలాంటిది ఏం చేయలేదని అంటే, మేము అంతగా ఎదగలేదు బ్రదర్ అన్నాడు. నిజం ఒప్పుకున్నాడు, మేము అంతగా ఎదగలేదు బ్రదర్ అన్నాడు. ఎప్పుడు ఎదుగుతాడు, ఇక ఎప్పుడు ఎదుగుతాడో, ఎదగకుండా అట్టాగే పోతాడో తెలియదు. మొత్తం మీద చిన్న విషయాలు కూడా నిర్లక్ష్యం చేయటం వల్ల మనం వాటిని పెద్దవిగా చేసి చూస్తున్నాం. ఆడేమన్నాడంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి విశ్వాసం అన్నాడు. దేవుని శక్తి అంటే ఏంటి? బైబిల్ ప్రకారం మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలన్నాడు కదా. దేవుని శక్తి అంటే ఏంటి బ్రదర్? దేవుని శక్తి అంటే ఏంటి? దేవుని వాక్యం. అక్కడే 1:18 అన్నాడు, సిలువను గుచ్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. రోమా 1:16 కూడా అంటాడు, సువార్త నశించుతున్న వారికి దేవుని శక్తి అని అన్నాడు. యాకోబు 1:21 కూడా అంటాడు, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడు అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి, ఎందుకంటే అదే రక్షించే దేవుని యొక్క శక్తి కలిగినది అని అన్నాడు. దాంట్లో మరొక విషయం చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు. మూడవది, మనుషులు కల్పించిన పద్ధతులు వ్యర్థమైన ఆరాధనకు నడిపిస్తాయి. నిజమేనా? ఎవరు చెప్పారు ఈ మాట? విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చాడని చెప్పాడంటారా? పరలోకం నుండి వచ్చినని చెప్పాడని చెప్పండి. ఎవరు చెప్పారు? విజయవాడ నుంచి వచ్చినాయని కాదు, జొన్నలగడ్డ నుంచి వచ్చినాయని కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పాడు? పరలోకం నుండి వచ్చినాయని చెప్పాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటకు పుట్టిన యేసు చెప్పాడు ఈ మాట. చదవండి ఒకసారి మత్తయి సువార్త 15:6 చూడండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు, వేషధారులారా అన్నాడు. వాళ్ళకు టైటిల్ పెట్టాడు. ఎవరండి వాళ్ళు? తెలుగులో చెప్పండి. వేషధారులారంటే అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నటులారా, నటించేవారులారా. ఇంగ్లీషులో చెప్పాలంటే యాక్టర్స్. యాక్టర్స్ అంటే నటులు అంటే అర్థమేంటి తెలుసా? లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు హావభావాలని ప్రదర్శించేదాన్ని నటన అని అంటారు. ఆయన ఏమన్నాడంటే వారిని, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు ఈ ఆరాధనకు దారితీస్తాయి, వ్యర్థమైన ఆరాధనకి. అవసరమా చెప్పండి? వ్యర్థమైన ఆరాధన చేయటం అవసరమా? ఎంత బతికి ఇంటి వెనక మెలబడి సావమని అని అనేవాడు మా ఊర్లో ఒకడు. ఎంత బతికి ఇంటి వెనక మెలబడి సావమని అంటే కాస్త రోషం కలిగిన వాడు అనమాట. ఎక్కడ దేనికి ప్రలోభాలకు లొంగేవాడు కాదు. నీతిగా నిజాయితీగా బ్రతకాలని ఒక
తృష్ణ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఇంత భక్తి కార్యక్రమాలు చేసి ఆఖరికి వ్యర్థమైన ఆరాధన వైపు చేసేకాడికి ఎందుకండి ఇదంతా? టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ కదా. లోకులందరూ ఎలాగైతే తిరుగుతున్నారు మనం కూడా అలాగే ఈ సమయాన్ని వాడుకోవచ్చు కదా. వ్యర్థమైన ఆరాధన చేసేకాడికి భక్తి కార్యక్రమాలు వేస్ట్ అండి, చేయటం వేస్ట్. యెషయా 29:13 కోట్ చేశాడు ప్రభు ఇక్కడ. అక్కడ మీరు ఆ షీట్లో ఉంది చూసారా? ఏ వచ్చును? యెషయా గ్రంథం 29:13 అన్నాడు, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకి వచ్చున్నారు, పదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడలు చూపే భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి అని అన్నాడు. మానవ విధులను బట్టి కూడా భయభక్తులు ఏర్పడతాయి ఆ మనుషులకి. ఈరోజు సంఘాల్లో జరిగే భక్తి కార్యక్రమాలు ఎక్కువగా మానవ విధులను బట్టి ఏర్పడినవే, దేవుని న్యాయ విధులను పుట్టినవి కావు, అపోస్తలుల యొక్క బాధ నుండి వచ్చినవి కావు అవి. త్రియేక దేవుడు అనేది కూడా మానవ విధులను పుట్టిందే, అపోస్తలుల యొక్క బాధ నుంచి వచ్చింది కాదు అది. అపోస్తల బాధలు ఎక్కడ త్రియేక దేవుడు అనే పదము, కానీ దాని యొక్క భావం కూడా ఎక్కడ మనకి కనపడదు. అది మానవ విధుల నుంచి పుట్టినటువంటి మాట. ఈరోజు భక్తి కార్యక్రమాలు ఎక్కువగా దాని మీద బేస్ అయి ఉన్నాయి. అవి వ్యర్థమైన ఆరాధన నడిపిస్తాయి. 4వ దాంట్లో చూడండి, దేవుడు కోరిన ఆరాధన. యోహాను సువార్త 4:21-24 ఆరాధనకు సంబంధించిన పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. దేవుడు కోరిన ఆరాధన, దానికి సంబంధించిన ఆరాధించబడే వ్యక్తి, దేవుడు ఎలాంటి ఆరాధన కోరాడు, ఎలాంటి వ్యక్తుల ఆరాధన కోరాడు, అసలు కోరిన దేవుడు ఎవరు, ఇలాంటి విషయాల భాగాలు మనకు కనిపెడతాయి. సమర స్త్రీకి దేవునికి యేసు ప్రభుకి మధ్య జరిగిన సంభాషణ ఇది. సమర స్త్రీకి ప్రభుకి మధ్య జరిగిన సంభాషణ. ఏమంటున్నాడు? ఆవిడ అడుగుతుంది ఒక ప్రశ్న. ఆవిడ ఒక ప్రశ్న అడిగింది ముందు 20వ వచనంలో. ఏమంటుంది? మా పితరులు ఈ పర్వతాల మీద ఆరాధించారు, ఆరాధించవలసిన సార్ వెలుషులేమని మీరు చెప్పుదురని ఆయనను అడుగుగా, అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు మీరు ఈ పర్వతాల మీద నన్ను యెరూషలేములో నన్ను తండ్రిని ఆరాధింపరు అని అన్నాడు. ఆ మాట నమ్మము. అంటే అసలు ఆరాధించడని కాదు, ఎక్కడ ఆరాధించరని? పర్వతాల మీద కానీ యెరూషలేములో కానీ. ఆ స్థలాల ప్రాముఖ్యత ఉండదు అన్నాడు. పాపం చాలామంది తెలియక ఇప్పుడు కూడా యెరూషలేము యాత్రలు చేస్తున్నారు. అది ఎప్పుడూ ముగిసిపోయిన చరిత్ర అది. ఒకప్పుడు అది దీవించబడిన స్థలమే, తర్వాత అది శపించబడింది. నెబుకద్నెజరు కాలంలోనే శపించాడు దేవుడు దాన్ని. నెబుకద్నెజరునే పంపాడు, దాన్ని తగలబెట్టరా బాబు అని. ఆయనే పరిశుద్ధపరిచాడు, ఆయనే పంపి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టించేశాడు. ఇక ఆ తర్వాత అక్కడ దేవాలయము ప్రాముఖ్యత లేదు. అయితే అది కొనసాగుతూ అలాగొచ్చిన తర్వాత 3 సార్లు కట్టారు యూదులు. మత్తయి సువార్త 24 యేసు ప్రభు చూపించారు, 3సారి కట్టింది. చూసారా దాని వైభవం ఎలా ఉందని. ఆయన అన్నాడు, రాతి మీద రాయి ఒకటి కూడా ఉండదు ఇది అన్నాడు. ఆ దేవాలయం సంపూర్ణంగా కూల్చివేయబడుద్ది అన్నాడు. అలాగే AD 70లో యెరూషలేము దేవాలయం టైటస్ అనే రోమా చక్రవర్తి కాలంలో సంపూర్ణంగా నిర్మూలన చేయబడింది. ఆ తర్వాత ఇంకక్కడ ఏది కట్టలేదు. ఇప్పుడు ఏదో ఎర్రపేయి దొరికిందంటే మరొకటి కట్టే ప్రయత్నం చేస్తున్నారు మూర్ఖులు కొంతమంది. ఏసే బలి అయిపోతే ఇంక ఎర్రపేయితో పనేంటి? సంపూర్ణమైన బలి ఏసయ్యాడు కదా, ఇంకా బలితో పనేంటి? ఇంక ఎర్రపేయ లేదు, తెల్లపేయ లేదు, ఏ పేయి ప్రయత్నించినా వాడికి ఏ ప్రయోజనం లేదు వాస్తవానికి. బాబు కొంతమంది మూర్ఖులు పెయ్యాడు దొరికింది, దాన్ని బాగా తయారు చేస్తున్నాం, 3వ దేవాలయం 4వ దేవాలయం కడతామని ప్రయాసపడుతున్నారు. వాస్తవానికి యేసు ప్రభు దేవాలయం కట్టడం ప్రారంభించి 2000 సంవత్సరాలు అయింది. జకర్యా 7:6-12-13 అంటాడు, సిగురను ఒకడు కలడు, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడు యెహోవా ఆలయము కట్టును అన్నాడు. ఆయన కట్టడం ప్రారంభించి 2000 సంవత్సరాలు అయింది. ఇవాళ కొత్తగా ఇంకొక దేవాలయం ఎవడు కట్టాల్సిన అవసరం లేదు, కట్టిన దేవుడు అందులో ఉండడు, అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు ఆవిడ చెప్తున్నాడు, అమ్మ కాలం వస్తుంది, యెరూషలేము కాదు ఇంకా యేసుప్రభు కట్టే ఆలయంలో ఆరాధించాలి. ఏంటి యేసుప్రభు కట్టే ఆలయం? తల్లి నువ్వు చెప్పరా అమ్మా, నీ పేరేంటి? హర్షిత. యేసుప్రభు ఒక ఆలయం కడుతున్నాడని తెలుసా నీకు? తెలీదా? సరే నువ్వు చదువు, కొరింథీ మొదటి పత్రిక 3:16. ఎవరు చదవకండి, పాప చదువుద్ది. కొరింథీ మొదటి పత్రిక 3:16 వచ్చింది, చదువు తల్లి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3:16.
చదవమ్మా. మీరు దేవుని ఆలయమై మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు మీరెరుగరా. ఎవరమ్మా దేవుని ఆలయం? 1:2 వచ్చిన చదువు తల్లి. 1:2 వచ్చిన అక్కడే. కొరింథీయులనున్న కొరింథీలోనున్న దేవుని దేవుని సంఘమునకు. ఎవరండి వాళ్ళు? ఎవరికి రాస్తున్నాడు పత్రిక? దేవుని సంఘానికి. వారిని ఏమన్నాడు 3:16లో? దేవుని ఆలయం అన్నాడు. అంటే సంఘమే దేవుని యొక్క ఆలయం. డౌట్ ఏమైనా? మనం దాని దగ్గరికి వెళ్తే చాలా డిఫరెన్స్ చెప్పొచ్చు. వదిలేస్తున్నా నేను. సంఘము దేవుని ఆలయం అన్నట్టు మీకు ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేమా పర్వతాల మీద? లేదా సంఘం అనే దేవుని ఆలయానికి వెళ్ళాలా? సంఘం అనే దేవుని ఆలయానికి వెళ్ళాలి. అది ఆయన సమర స్త్రీతో మాట్లాడిన సత్యం. సత్యమును గుర్చు సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినవాడి యొక్క సత్య సమాచారం ఇది. ఆయన చెప్పినటువంటి సత్యం ఇది. 22వ వచనం యోహాను సువార్త 4:22. యోహాను సువార్త 4:22 వచ్చింది చూడండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. అంటే యేసు కూడా ఆరాధించేవాడేనా? చెప్పండి, పర్లేదు. ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కొంతమంది ఈ మాట చెప్పడానికి ధైర్యంగా లేదు. యేసు ఆరాధికుడా, ఆరాధించబడేవాడా? చెప్పండి గట్టిగా. యూదుడుగా ఆయన ఆరాధించాడా? తండ్రిని ఆరాధించాడు. ప్రధాన యాజకుడిగా, ప్రధాన కాపరిగా ఇప్పుడు కూడా ఆరాధిస్తున్నాడు. ప్రధాన యాజకుడికి ఇప్పుడు కూడా దేవునికి ఆరాధన చేస్తున్నాడు ఆయన. కొంతమంది తెలియని విషయం ఇది. ఇప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, తండ్రి అయిపోయాడు, దేవుడు అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఆరాధించట్లేదు. అప్పుడేదో యూదుడుగా ఉన్నప్పుడు మనిషిగా ఉన్నాడు కనుక ఆరాధించాడు. ఇప్పుడు ఆయన మనిషి కాదు, దేవుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఆరాధించట్లేదు. ఆయనే మనం ఆరాధించాలనే బ్యాచ్ ఒకటి తయారైంది. వింటున్నారా? యేసు ఆరాధిస్తున్నాడు. ఎవరిని? తండ్రిని ఆరాధిస్తున్నాడు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు ఆయన కూడా ఉన్నాడా? ఆ వచ్చిన ప్రకారం ఉన్నాడు. తర్వాత చూడండి 23 వచ్చును. ఎవరైనా లైవ్ అడుగుతున్నారా? లైవ్ రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదంట. తర్వాత అప్లోడ్ చేస్తామని చెప్పండి, ఓకేనా? రైట్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, మళ్ళీ వాయిస్ అది కూడా డిస్టర్బ్ అవుద్దని యూట్యూబ్లో తర్వాత అప్లోడ్ చేద్దాం. తర్వాత చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఎందుకు ఆరాధించాలి? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నాడంటే, దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడు? ఆ కింద వచ్చిన ప్రసంగం 7:29 ప్రకారం దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు. కాబట్టి ఆరాధించే వాళ్ళు కూడా ఎలాగ ఆరాధించాలి? యథార్థముగా ఆరాధించాలన్నాడు. ఆత్మతో ఆరాధించాలన్నాడు ఫిలిప్పీ 3:3 ప్రకారం. యోహాను 17:17 అంటాడు, నీ వాక్యమే సత్యమని అన్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుతున్నాడు. చదవండి అక్కడ 23 వచ్చిన మళ్ళీ. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరేది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆరాధన తండ్రి అయినా దేవుడు. చాలామందికి వచ్చిన ఒక సమస్య ఏంటంటే, తండ్రి ఆరాధన కోరాడు, ఆయన ఆరాధించాలంటే యేసు ప్రభు కోరాలా అని దీర్ఘాలు చేస్తున్నాడు ఒక ఆయన. కోరపోతే చేయవా అని. మీకు విషయం తెలుసా? ఆయన ఏం చెప్తే అదే చేయటమే ఎదురు చూస్తున్నాడు దేవుడు. లేని పక్షంలో శాపానికి గురైపోతారు మనుషులు. మొదటి ఆరాధకులు ఎవరు చెప్పండి? మొట్టమొదటి దేవుని ఆరాధించిన వ్యక్తులు ఎవరు బైబిల్లో రికార్డ్ చేయబడిన ప్రకారం? తెలీదా? ఆదికాండం 4వ అధ్యాయంలో మొట్టమొదట దేవునికి అర్పణలు అర్పించింది ఎవరు? కయీను, హేబేలు. ఇద్దరిని అంగీకరించాడా? ఎందుకని? కయీను ఏమైనా దయ్యానికి తీసుకెళ్ళాడా? యెహోవాకే తీసుకెళ్ళాడా? చెప్పండి, పర్లేదు. ఆదికాండం 4వ అధ్యాయం రికార్డ్ చేయబడింది ఏంటి? కయీను దేవునికే తీసుకెళ్ళాడు, దయ్యాలకేం తీసుకెళ్ళా. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అన్ని జీవులు అర్పించే అర్పణలో దేవుని కాదు దయ్యాలకే అన్నాడు. విన్నారు ఎప్పుడైనా మాట? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో విగ్రహారాధన గురించి మాట్లాడుతూ, విగ్రహాల బలు అర్పించిన వాడు తినే విషయం గురించి మాట్లాడుతూ, అన్ని జీవులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యాలకే అన్నాడు. అలా కయీను ఏమైనా దయ్యాలకు అర్పించాడా? నో. కయీను ఎవరికి అర్పించాడు? దేవునికే అర్పించాడు. అయినా దేవుడు అంగీకరించాడా? అంగీకరించలా.
అహరోను కుమారులు వేరొక అగ్నితో దేవునికి ధూపం వేశారు. లేవికాండం 10వ అధ్యాయంలో. ఎవరికి వేశారు? దెయ్యాలక? అంగీకరించాడా దేవుడు? శపించాడా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు కూడా యెహోవాకి బలి అర్పించాలని మంచి మంచి గొర్రెల్ని ఎద్దులు తీసుకొచ్చాడు. అంగీకరించాడా? తిరస్కరించాడా? ఇక దేవునికి ఇక తెచ్చింది, ఎందుకు అంగీకరించలా? చెప్పింది చేయటమే దేవుడు కోరుతున్నాడు. ఆరాధనలో అది అత్యంత ప్రాముఖ్యమైన విషయం అది. కాబట్టి కోరేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరిని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు? ఆయన్నే ఆరాధించాలని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటకు పుట్టిన యేసు ప్రభు చెబుతున్నాడు. ఆయన మాట వినాలా? వినమన్నాడు తండ్రి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అన్నాడా? మత్తయి 17:5లో. దేవా నువ్వు చెప్పినా మేము వినం, మేము యేసుని ఆరాధిస్తాం. యేసు ప్రభు చెప్పినా మేము వినం, మేము యేసుని ఆరాధిస్తాం అంటే అది ఎవరు చెప్తారు? ఎంత తిరుగుబాటు అంటే భక్తి పేరట భక్తి ముసుగులో భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. యేసుప్రభు చెప్పింది చేయాలా? ఇది మోషే కూడా చెప్పాడు తెలుసా? ఈ విషయం మోషే కూడా తెలియజెప్పాడు, ఆయన చెప్పిందే చేయాలని. ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతున్నాడు అక్కడ మీరు చూడండి. నోటని పెట్టి దేవుడు కోరిన ఆరాధన వాక్యాధారం కలిగినదై ఉండాలి అని. లేనట్లయితే ఆరాధన ఆశీర్వాదానికి బదులు శాపానికి నడిపిస్తుంది. ఇప్పుడు ఆరాధన నిర్వచనం ఏంటనేది మనం ఆలోచన చేసి క్లోజ్ చేద్దాం ఈ పూటకి. తర్వాత మరలా భోజనం తర్వాత, అంతేనా? భోజనం తర్వాత కంటిన్యూషన్. రైట్. ఆరాధన నిర్వచనం గురించి చూద్దాం మనం. మీ దగ్గర ఉన్న పేజీలు ఉన్నాయి చూడండి. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే త్రియేక దేవునికి సృష్టికర్త టెర్టులియన్. బైబిల్లో దేవుడు ఎక్కడ ఆ పదప్రయోగము చేయలేదు. అది బైబిల్కి సంబంధించిన బోధ కాదు. రెండవది, మన విశ్వాసానికి సరైన ఆధారం బైబిల్ అయి ఉండాలి. లేని పక్షంలో మన ఆరాధన వ్యర్థమైపోద్ది, ఆశీర్వాదానికి బదులు శాపాలు వస్తాయి అని మనం చూసాం. అయినా శాపం వచ్చినా పర్లేదు, మాకు నచ్చింది చేస్తామంటే మనం ఏమీ అనేది లేదు, అన్నీ దేవుడే చూసుకుంటాడు. ఆరాధన నిర్వచనం ఉందా మీ దగ్గర పేపర్లో? హిబ్రూలో ఏముందంటే షేకాహ్ అనే పదాన్ని వాడాడు. దానికి అర్థం ఏంటంటే నమస్కారము, సాగిలపడుట. గ్రీకులో ఏమన్నాడంటే ప్రోస్కోనియో అని వాడాడు. అది కూడా ఆరాధన, మొక్కుట అని అర్థం. ఇంగ్లీష్లో వర్షిప్ అన్నాడు. అంటే ఆరాధనకి నిర్వచనం అది. వర్షిప్ అన్నా, సాగిలపట్టం అన్నా, మొక్కటం అన్నా, ఇది పూజించడం అన్న అర్థం. అయితే దేవునికి ఉపయోగించారు, గౌరవప్రదమైన వ్యక్తులకు కూడా ఈ పదాలు ఉపయోగించారు. మళ్ళీ చెప్తున్నాను, సాగిలపడటం అనేది, మొక్కటం అనేది దేవునికి మాత్రమే కాకుండా గౌరవపదమైనటువంటి వ్యక్తులకు కూడా ఈ పదాలు ఉపయోగించారు. వాటిని ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, యేసుకు సాగిలపడిన సందర్భాలు మనకు అర్థం కావాలంటే యూదులకి ఆ సంస్కృతి ఉందనేది మనకు అర్థం కావాలి. మనుషులకు సాగిలపడిన సందర్భాలు కూడా యూదుల మధ్య చరిత్రలో జరిగాయి. వారికంటే ఉన్నతమైన వాడు కనుక ఈయన అర్థమైన వాళ్ళు ఆ గౌరవపదమైనటువంటి భావనతో చేశారు తప్ప దేవుడు అనే భావనతో వాళ్ళు ఎవరు యేసుకి మొక్కల. మళ్ళీ చెప్తున్నాను నేను, యేసు దేవుడని, యేసు ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చి అపోస్తులకు బయలుపరిచే వరకు అపోస్తులు కూడా ఎవరికి యేసు దేవుడని తెలియదు. వారికి మెస్సియా మాత్రమే తెలుసు. వారికి రాబోయే మెస్సియా అని మాత్రమే తెలుసు. సమరశ్రీ కూడా ఎలాగ అర్థమయ్యాడు? ఆయన మెస్సియాగా అర్థమయ్యాడు. ఆవిడేమని ప్రకటించింది? మెస్సియా అంటే రాబోయే ఒక రాజు, అభిషక్తుడు అనే ఆ భావనతో చూశారు. అలాగే ఆయనకి మొక్కిన సందర్భాలన్నీ జరిగాయి. మనము యెహెజ్కేలు గ్రంథంలో 46:3 చదివినట్లయితే యెహోవాకు ఆరాధన చేసిరి అని ఉంది. ఆదికాండము 22:5 అబ్రహాము దేవునికి మొక్కుట అనే పదం వాడాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాను అన్నాడు. ఒకసారి చదవండి ఆదికాండం 5:20 చూడండి. 22:5 సారీ, ఆదికాండం 22:5 చూడండి.
తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకి వచ్చేది అన్నాడు. అంటే ఇప్పుడు దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వస్తాం అన్నాడు. ఏం చేసి వచ్చాడు అక్కడికి వెళ్ళి? మీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి. అబ్రహాము కుమారుని అర్పించాడా? చంపేశాడా? చంపలేదా? మీకు అర్థమయ్యే భాషలో అడుగుతున్నాను. చంపాడా? చంపలేదా? 25 అధ్యాయం 12 వచ్చిన ప్రకారం చంపల. ఇస్సాకు బదులు పొట్టేలుని అర్పించాడని 12 వచ్చిన అంటుంది. కానీ హెబ్రీ రచయిత యాకోబు ఇద్దరు రాశారు ఈ విషయాన్ని. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును అర్పించాడు అని రాస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ రచయిత కూడా అబ్రహాం ఇస్సాకుని అర్పించాడని రాస్తాడు. పొరపాటును రాశాడా? పరిశుద్ధాత్మ బయలుపాటుతోనే రాశారా వాళ్ళు? పరిశుద్ధాత్మ బయలుపాటుతోనే రాశారు. ఎక్కడ జరిగింది ఈ బలి అంటే అంతరంగంలో ఆల్రెడీ జరిగిపోయింది. అక్కడ అబ్రహాములో 100% కూడా డౌట్ లేకుండా నేను చంపిన దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని పరిపూర్ణంగా విశ్వసించాడు అబ్రహాం. ఆరాధనకి సరైన నిర్వచనం ఏంటి తెలుసా? అంతరంగములో సంపూర్ణంగా ఆయన అడిగినది, ఆయన చేయమన్నది చేయటం. అది డైలీ లైఫ్కి సంబంధించింది. ఒక రోజుకు మాత్రమే పరిమితి అయ్యేది కాదు. అది పాయింట్ టు బి నోటెడ్. మీరు జాగ్రత్త వినాలి. ఆరాధనకు సరైన నిర్వచనం ఏంటి తెలుసా? అక్కడ చెప్పిన దాని ప్రకారం అబ్రహాము అంతరంగంలో ఇస్సాకుని బలిగా అర్పించాడు. నేడు కూడా ఆరాధన సరైన నిర్వచనం ఏంటో తెలుసా? ఆరాధన అంటే సరైన నిర్వచనం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే అడిగాడో యథార్థంగా ఆరాధించి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు అన్నాడు కదా. అంటే నువ్వు యథార్థంగా ఉండటం అనేది ఆయన పట్ల ఆయన ఏదైతే నేను చేయమని క్రొత్త నిబంధన సందేశాన్ని బట్టి ఆదేశించాడో ఆ ఆదేశాల మేరకు ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఏదైతే చేస్తారో దానిని ఆరాధన. ఇది ఆదివారానికి మాత్రమే పరిమితి చేస్తే మూర్ఖత్వం అంటారు. అంటే ఆదివారం చేసేది ఆరాధన కాదని నా ఉద్దేశం కాదు, అది ఆరాధనే. కానీ ఆదివారానికి మాత్రమే అది పరిమితం అంటే అది సరైనది కాదు. ఎంటైర్ నీ లైఫ్కి సంబంధించి నీ దేవుడు ఎలా ఉండాలని నిన్ను నిర్దేశించాడో అలాగే ఆయన పట్ల నీ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అది నిజమైన ఆరాధన. దానికి ఆరాధన సరైన నిర్వచనం. ఇప్పుడు అబ్రహాంని అడిగింది చిన్నదా పెద్దదా? అబ్రహాం ఏమడిగాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాక్ అంటే ఎప్పుడు పుట్టాడు? ఆయన వృద్ధాప్యలో పుట్టాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? మనకు తెలుసు పిల్లలు లేకపోతే ఎంత బాధో. పుట్టిన తర్వాత ఆయన పెరిగే కొద్దిగా ఎంత బాధ ఉంటుందో తెలియదు, తర్వాత సంగతి. కానీ ఆయన పెరిగిన తర్వాత చాలా బాధలు ఉంటాయి, అది వేరే. కానీ అది పుట్టకపోతే అదొక బాధ, పుట్టిన తర్వాత ఆడు సరిగ్గా లేకపోతే అదొక బాధ. సరే, ఏ రకంగానే మనుషులు పిల్లల ద్వారా బాధపడుతున్నారా? పిల్లలు లేక ఉండి కూడా క్రమశిక్షణ లేక బాధపడేవాళ్ళు తెలుసు. అబ్రహాం కూడా ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమిస్తే ఏముందలే తండ్రి, నాకు గర్భఫలం లేదు కదా, నా దాసుల్లో ఒకడే కదా నా ఆస్తికి వారసుడు అని బాధను వ్యక్తం చేశాడు అబ్రహాం కూడా. అలాంటి టైంలో లేక పుట్టిన బిడ్డని బాగా నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించే నీ కుమారుని నాకు బలిగా ఇమ్మని అడిగాడండి. నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించే నీ కుమారుని నాకు ఇమ్మని అడిగాడు. అడిగినప్పుడు అంతగా ప్రేమించే ఆ కుమారుని 100% ఒక్క శాతం కూడా లోపం లేకుండా హృదయంలో ఆయన్ని అర్పించేశాడు. అందుకనే దేవుడు నువ్వు ఫాస్ట్ అయ్యలే, ఇంకొద్దులే, అదిగా గొర్రె పిల్లలు అర్పించే నీ మనసులో అర్పించేస్తే నాకు అర్థమైంది. అబ్రహాం పిలిచినప్పుడే ఆదికాండం 19వ అధ్యాయం 18 వచ్చులు అంటాడు, నీతి న్యాయాలు జరిగించడమే కాకుండా నీతి న్యాయాలు జరిగించేటట్టుగా కుటుంబాన్ని ఆజ్ఞాపించేవాడుగా చూశాడు. 18-19 అమ్మ చూడండి ఒకసారి. ఆదికాండము 19-18 అనుకుంటు చూడలేదు. 19-18 18-19 చూడండి. సారీ, 18-19 కరెక్ట్. ఎట్లనగా యెహోవా అబ్రహాం గురించి చెప్పినది అతను కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గాన్ని గైకున్నట్లు
అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను అని అన్నాడు. అంటే అబ్రహాములో దేవుడు ఏం చూశాడండి? నీతి న్యాయం. ఆయన మాత్రమే చేస్తాడా? ఇంటి వారిని కూడా ఆదేశిస్తాడా? ఇంటి వారికి కూడా ఆజ్ఞాపిస్తాడంట. అలా చూశాడు అబ్రహాంని. అందుకని అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. ఎంటైర్ బైబిల్లో దేవుని స్నేహితుడని పిలువబడిన ఏకైక వ్యక్తి అబ్రహాం మాత్రమే. ఆయనలో ఏముందంటే సంపూర్ణమైన డెడికేటెడ్ మైండ్ ఉంది. దేవుడు అంటే సంపూర్ణంగా ఆయన అడిగింది ఏదైనా ఆస్తంతో పక్కన పెట్టి కుమారును పక్కన పెట్టి ఈ రెండిట్లో ఏది ఇస్తామంటే ఏం చెప్తాడు అబ్రహాం చెప్పండి? కుమారుని అంటాడా? నా ప్రశ్న ముందు అర్థం చేసుకోండి. ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమిత్తే ఏముందలేంది, నాకు గర్భఫలం లేదు అన్నాడు. ఇప్పుడు గర్భఫలం ఇచ్చాడు. ఆస్తంతో పక్కన పెట్టాడు. గర్భఫలం పక్కన ఉంది. ఈ రెండిట్లో నాకు ఒకటి కావాలి, నువ్వు ఏదిస్తే తీసుకుంటా. ఏదిస్తావు? ఆస్తి మొత్తం ఇస్తావా, గర్భఫలం ఇస్తావంటే ఏం చెప్తాడు? ఆస్తి మొత్తం ఇస్తానంటాడు. ఎందుకంటే ఆస్తి మొత్తం కంటే విలువైన వాడు ఇస్సాకు, గర్భఫలం. ఆదికాండం 15వ అధ్యాయం ప్రకారం. అంతేనా? అవునా? ఇప్పుడు ఆ అద్దగా ప్రేమించి ఆ కుమారుని ఇమ్మంటున్నాడు. టెస్ట్లో అబ్రహాం పాస్ అయ్యాడు. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నిజమేనా? ఇప్పుడు మనం కూడా అలా చేస్తాం అబ్రహాంలా. కొంతమంది మొలక చెట్టు ఎక్కిటని పాటలు పాడతారు దేవుణ్ణి. ఆయన ఎక్కడో వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఎక్కిద్దామని. వెండి పసిడి ఇవిగో వీసమైనను నాకు ఉండవలెనని కోరను అని ఒక ఆవిడ ఒక 4-5 లక్షల బంగారం వేసుకొని పాడుతుంది. 4-5 లక్షల బంగారం ఒంటి మీద వేసుకొని వెండి పసిడి వీసమంతా కూడా ఉండాలని కోరనంటుంది. ఏంటి అసలు? పాడేదానికి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా అంటే బంగారం పెట్టుకోద్దని నా ఉద్దేశం కాదు. నువ్వు పాడేదానికి నీ మనస్సాక్షి పనిచేస్తుందా? ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అని అన్నాడు కదా క్రైస్తవులు. ఎలా పాడాలి? ఆత్మతో మనసుతో పాడాలి కదా. 4-5 లక్షల బంగారం దిగేసుకొని వీసమైనా ఉండాలని కోరను నేను అంటున్నావంటే ఎంత పశ్చాబద్ధం అండి అది. కొంతమంది వాళ్ళు ఏం పాడతారో వాళ్ళకే తెలియదు. ఒక మానసిక రోగులు కనపడతారు వాళ్ళలో. నాకు మానసిక రోగులు రోడ్ల మీద అక్కడక్కడ కనపడతారు. మానసిక రోగులు కుప్పలు తెప్పలుగా సంఘాల్లో కనపడతారు. అర్థమైంది నేను చెప్పింది? అసలు వాళ్ళు ఏం పడతారు వాళ్ళు కూడా. నేను ఒకసారి క్రీస్తు ప్రభు తన సంఘాన్ని తీసుకుంటానికి వస్తాడు, ఆయన సంఘంలో ఉన్న వాళ్ళే పరలోకం వెళ్తారని ప్రసంగం చేశా. ఒక ముసలావాళ్ళు లేచి అందే, ఏంటి నువ్వు చెప్పేది? క్రీస్తు తన సంఘాన్ని క్రీస్తు సంఘాన్ని తీసుకెళ్తాడా, మిగిలిన అందరూ వదిలేస్తారు ఏంటని నీ బాధానంది. నేనేం బాధ చేశానమ్మా, నువ్వు పాడిన పాటే బాధ చేశాను. స్టార్టింగ్లో నువ్వు పాట పాడుగా తెలుసారన్న. ఆ పాడాను నేను అన్న. ఏం పాట అనుకుంటున్నారు అది? ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన సంఘమును తీసుకుపోతాడు అని పాట పాడింది. నువ్వు పాడింది ఇదేనా అన్న? ఇదేనంది. నువ్వే పాడావు కదా, నువ్వు పాడింది నేను ప్రసంగం చేశా, ఇందులో తప్పే ఉందన్న. ఆవిడే ఒక మానసిక రోగి. తను ఏం పాడుతుందో తనకు కూడా తెలియని పరిస్థితులు. అర్థమైందని చెప్పింది. పీడిఎస్ఆర్ ఆధ్వర్యంలో పాట వచ్చింది. ఏమిటో తెలుసు అది? ఆది యందు వాక్యము, వాక్యమే ఆ దైవము అని ఉందా బైబిల్లో? ఉందా బైబిల్ అలాగా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 1:1 మీరు చదివారు ఇంతకుముందు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడైండునా? ఏముంది అక్కడ? వాక్యము దేవుడైండునా, వాక్యమే దేవుడైండునా? వాక్యమే దేవుడైండును కాదు కదా. అదే బ్లంట్ మిస్టేక్ అది. తెలుసా మీకు? పాటలు చదవటం అట్టాగా చదువుతున్నారు, పాటలు కూడా అట్టాగా రాశారు. అక్కడ వాక్యం ఉంది, వాక్యమైన దేవుడు ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు అన్నాడు. వాక్యమే దేవుడు అంటే అసలు దేవుడు లేడని అర్థం. పాయింట్ అర్థమైంది మీకు? వాక్యమే దేవుడు అంటే ఆయన లేడు. మత్స్యాగులు ఎలా చదువుతారంటే దాన్ని, తండ్రి అయిన దేవుడిని పూర్తిగా ఎగరగొట్టి వచ్చిన వాక్య శరీరధారి వచ్చిన యేసే వాక్యం, ఆయనే దేవుడు, వాక్యమే దేవుడు అని చదువుతారు. అక్కడ ఉన్నది అది కాదు అసలు.
బ్లంట్ మిస్టేక్ అనమాట ఇది. అర్థం మారిపోయిందా? మారిందా మారలేదు? అర్థం వస్తారండి మీరు. మారిందా లేదా? వాక్యమే దేవుడు అంటే ఇంకెవరు లేరనే కదా. వాక్యము దేవుడు అయ్యిండని ఉంది అక్కడ, వాక్యమే దేవుడని లేదు. పాట రాసేటప్పుడు ఏం రాయాలి? రిఫరెన్స్ చేయండి, రాయాలి. వాక్యము దేవుడు అయ్యిండునంటే ఈయన ఒక ఆయన ఉన్నాడు, వాక్యం అయ్యున్న ఆయన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వాక్యమే దేవుడు అంటే ఆయన లేడేక, ఈయనే ఆయన. అర్థం కాలేదు, అందుకని ఇప్పుడు దాకా వాళ్ళకి అంత డైల్మాలో పడ్డాం. ఇప్పుడైనా అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాడు అన్న, నీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి చెప్తాడు. వాక్యమే దేవుడు అంటే ఇంకెవరు లేరేనండి. వాక్యము దేవుడు అయ్యుండనంటే వాక్యమైన ఆయన దేవుడైన ఒక ఆయన ఉన్నాడు, ఈయన దేవుని యొద్ద ఉన్నాడు. తండ్రి అయిన దేవుని యొద్ద ప్రభు అయిన యేసున్నాడు అనేది అక్కడ అర్థం. ఈయనే దేవుడు అంటే ఇంకా ఆయన లేడని అర్థం. రైట్, పాయింట్కి వచ్చేద్దాం మనం. ఇక్కడ ఆరాధనకి సరి అయిన నిర్వచనం మనం ఆలోచన చేస్తే ఆదికాండం 22:5 దేవుడు కోరినది మనస్ఫూర్తిగా హృదయం ముందు సమర్పించాలి. ఇది సాష్టాంగ నమస్కారం చేయటం కానీ, యెహోవాకి అర్పించడం కానీ, లేక ఒక మానవ మాతృలకు ఎలా చేశారనేది మనం మరలా వచ్చినప్పుడు చూద్దాం. భోజనానికి వెళ్ళొద్దాం. ఎలాగో కరెంటు కూడా పోయింది కనుక కొంచెం విరామం ఇచ్చి భోజనం చేసి వచ్చి దీన్నే మధ్యాహ్న కాల సమయంలోనూ రాత్రికాల సమయంలో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. మ్యాక్సిమం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా బ్రదర్ చెప్పినట్టుగా మీరు అడగొచ్చు, కవర్ చేద్దాం. మొత్తానికి మధ్యాహ్నం క్లాసులు రాత్రి క్లాసులు మొత్తం అవజేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా వందనములు.